తండ్రి ప్రతి పరిస్థితి నుంచి కాపాడిన నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము ఈ దినం నీ సన్నిధికి బ్రతికుండి వచ్చినాము అంటే మా మంచితనము కాదు, మా యొక్క ఏం కాదు, కానీ కేవలం నీ కృప ద్వారానే మేము నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నామని ఒప్పుకుంటూ వస్తున్నాం. అవును తండ్రి, పలుమార్లు ఆలోచనలో, తలపులో, ఊహల్లో, క్రియల్లో పడిపోయి దుఃఖపెట్టినటువంటి వారమే, ఆయాస పెట్టినటువంటి వారమే. అయినప్పటికీ తండ్రి, నీ కృప ద్వారా నీవు మమ్మల్ని ప్రేమించిన ప్రేమ ద్వారా తండ్రి, మా యొక్క దినములో, నీ పరిశుద్ధ దినమును, నీ పునరుద్ధరణ దినము ద్వారా నేను మహిమపరచడానికి, నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఉదయకాలం వేళాకాలంలో పరిచర్య ముగించుకొని సాయంకాలం తండ్రి మీ బిడ్డలు మా మధ్యలో క్షేమంగా నడిపించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, బిడ్డలను ఆశీర్వదించండి, ఆత్మచేత బలపరచండి, మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, పాటల్లో తండ్రి, వినవాయిద్యంలో, ఆరాధన వర్తమానంలో, ఆరాధించడంలో, బల వర్తమానంలో, బల దగ్గర పరిచర్యలో, ప్రభా నీ రక్తమాంసంలో, పాప ముందులో, కానుకల్లో, ప్రకటనలో, ఆశీర్వాదంలో, బయట సహవాసంలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. కూడిక ఆరంభం నుంచి ముగింపు వరకు తండ్రి నీ సన్నిధి, నీ కాపుదల మా మధ్యలో ఉంచండి. అయ్యా ప్రభా, వచ్చిన బిడ్డల నుండి వందనాలు, మార్గంలో నవల మధ్యలో క్షేమంగా నడిపించండి. ప్రభా, ఇంకా రావాల్సిన సమయం నుండి వెళ్ళాలన్నా వద్దని ఆలోచిస్తున్న వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు. డ్యూటీ కారణంగా రాలేని వాళ్ళు దినం అనేకులు ఉన్నారు, అల్గేల నుంచి రాలేకపోతున్నారు, జికేఎస్ నుంచి కూడా కొంతమంది రాలేకపోతున్నారు. ప్రభా, వారి డ్యూటీ ముగించుకొని తండ్రి వారి క్షేమం మధ్యలో కూడా రావడానికి మీరు చూపించండి. అయ్యా, మీరు సాయం చేయమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా నా ప్రభా, మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్తమును మీ చిత్తానుసారంగా జరిగించి మీరే మహిమానంగా ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. तमिल 130 तमिल 130 దొరికిందా అందరికీ? ప్రభువా నీదు గణనామమును మేము పొగడి పాడుదయలో పొంగెనే. యేసు ప్రభువా నీదు గణనామమును పొగడి పాడుదయలో పొంగెనే. నీయుగా
తెలుగులో 104, 104 పాత పుస్తకంలో 102, తమిళ్ 110, తమిళ్ 110. అందరికి వచ్చి పాడండి. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నా
240 245 పాత పుస్తకంలో 243 తమిళ్ 219 మొదటి 2 పాడుకుందాం. పగటిలో మేఘ సంభముగా రాత్రిలో అగ్ని సంభముగా పగటిలో మేఘ సంభముగా రాత్రిలో
पहले फोटो सजाने के लिए हम प्रार्थना करेंगे। మన మానదండలు వెలుగట్టే ముందు ప్రభు సహాయం కొరకు మనం ప్రార్థించుకుందాం. मेरे प्यारे परमेश्वर, राजाओं का राजा, प्रभुओं का प्रभु, आपका प्रभु जी सन्निधि में प्रभु जी आदिवार में प्रभु जी आपका मंडली में राष्ट्र में प्रत्येक मंडली में आके प्रभु जी हमको आपको प्रभु जी आराधना करने के लिए हमको एक घटा किया प्रभु जी, मौका दिया प्रभु जी। हम लोग इतना प्रभु जी अच्छा नहीं है प्रभु जी, फिर भी हमको आप सहायता किया, दया किया प्रभु जी। आपका मंडली में आपको आराधना चलने के लिए प्रभु जी हमको ले गया प्रभु जी, आपको धन्यवाद देना प्रभु जी। हम प्रभु जी लोगों से प्रभु से पाप से हमको छुड़ाकर प्रभु जी हमको प्रभु जी विमोचन लेके प्रभु जी रक्षण देके प्रभु जी हम इधर आपका मंडली में लेके आए प्रभु जी, खड़ा किया प्रभु जी। अयोध्या प्रभु जी मेरे को भी आप याद करो प्रभु जी, आपका प्रभु जी लघु द्वारा मेरे को दो के आप समाइन करके प्रभु जी आपका वचन द्वारा प्रभु जी हमसे बातचीत करने के लिए आत्मा से सच्चा से प्रभु जी हम आराधना करने के लिए हमको सहायता करने के लिए हम प्रार्थना करते प्रभु जी। लैंग्वेज में भी अंडरस्टैंड करने में भी, ट्रांसलेशन करने में भी, सुनने में भी आपको प्रभु जी आराधना करने के लिए भी हमको प्रभु जी हमारा आत्मा और शरीर आप ये सब कुछ भी आपका आत्मा दे के प्रार्थना को यीशु मसीह के नाम से मांगना सुनो और प्रभु जी आमीन. మన మానదండలు వెలుగట్టే ముందు కొన్ని వచనాలు చూసుకొని మన మానదండలు వెళ్దాం. కీర్తనలు 107 వచనము. అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 107 1వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యమును. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు కృప నిత్యమును రాయబడి వచ్చింది. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన దయాళుడు, మంచివాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని రాయబడి వచ్చింది. మరి మనం దేవుడు చెప్పి సెలవిస్తుంది ఏంటంటే మనం ఆరాధించడము ప్రభువుని ఎంతో మంచిది. మనం కీర్తనలు 34వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునని మనం దావీదు మహారాజు అక్కడ ఆరాధించినట్టుగా మనం చూస్తాం. మనం ఇప్పుడు దేవుడిని మనము ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. మరి
మొదటి 12వ అధ్యాయము మొదటి వచనము అందరూ కలిసి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇది సేవ మీకు పూరితమైనది. ये तो बहुत अच्छा जो ध्यान का वर्शिप करके बोलते हैं. మరి ఇక్కడ చూసినట్లయితే ఎంతో మంచిగా మనం అర్థం చేసుకొని ఆరాధించవలసిన వారమైనా చెబుతుంది. మరి పరిశుద్ధమును మరి పవిత్రముగా మన ప్రభువుని మనము సమర్పించుకునే వారిగా ఆరాధించే వారిగా ఉండాలి. మరి దేవుడికి ఇష్టమైనటువంటి ఆరాధన, ఇంపైనటువంటి ఆరాధన మనం చేయవలసిన వారిగా ఉంటున్నాం. మరి అదే మంచి ఆరాధన ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఆది కాండంలో మనం చూసినట్లయితే మరి హేబేలు కయీను ఆరాధన మనం చూస్తాం. ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే అందరం కలిసి చదువుకుందాం. హేబేలు తన మందలో తొలిచూలను కొట్టిన వాటిలో రొమ్మిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. మరి హేబేలు యొక్క ఆరాధనను దేవుడు స్వీకరించినాడు అని మనం చూస్తాం. మరి మన ఆరాధన ఎంతో ప్రశస్తమైన ముఖ్యమైనది. మరి ఇక్కడ చూసినట్లయితే హేబేలు క్రొవ్విన దూడను తీసుకొచ్చి, మరి గొర్రెను తీసుకొచ్చి అక్కడ క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి బలి అర్పించినట్టుగా మనం చూస్తాం. ఎంతో ముఖ్యమైనది తీసుకొని వచ్చినట్టుగా. మరి ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఇక్కడ చూసినట్లయితే మన మూల పితరులైనటువంటి అబ్రహాం కావచ్చు, మిగతా వాళ్ళ దారులందరూ కూడా కావచ్చు, ఎంతో మంచి ఆరాధనను దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. మరి ప్రభు ఎవరని మనం చూస్తాం. మరి మనకి ఏం చేసినాడు అని కూడా చూస్తాం. ఇర్మియా రాసిన గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో మనము చూసినట్లయితే ఇర్మియా 31:3వ వచనంలో చూసినట్లయితే అందరం కలిసి చదువుకున్న ఇర్మియా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువగలి ఎడల కృప చూపుచున్నాను. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇర్మియా విషయాల్లో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. శాశ్వతమైన ప్రేమతో వారిని ప్రేమించినాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎంతో దీనమైన స్థితిలో ఉన్నప్పటికీ వారిని ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు దేవుడు. మరి ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి వెనుక తీశారు, ప్రభువుని ఎంతో ఇబ్బంది పెట్టినారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమిస్తూనే వచ్చినాడు. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని ప్రేమ ఎంతో అమూల్యమైనది, ప్రశస్తమైనది. మరి మనము కూడా ఒకప్పుడు దీనమైన స్థితిలోనే, మనం ఎన్నికలేని పరిస్థితుల్లోనే ఉంటుంది. అయినప్పటికీ దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఎంతో ప్రేమించినాడు. మరి దేవుడు కేవలం ప్రేమించడం మాత్రమే కాదు, మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రభు. మరి జగదుత్పత్తి ముందు నుంచే నిన్ను, నన్ను ఏర్పరచుకున్నాడు, ప్రేమించినాడని మనం కూడా చూస్తాం.
దేవుడు ఏర్పరచుకొని ఎంతో ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చినట్టుగా చూస్తాం. और परमेश्वर हम लोग बहुत वीक थे, हम लोग बहुत कमी घटी थे और हम लोग कुछ भी नहीं था, परमेश्वर हमको चुना लिया. మరి మనం కూడా ఎంతో బలహీనులమును, అంత మాత్రమే కాకుండా ఎంతో బుద్ధిహీనులుగా ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. जो परमेश्वर जो जैकब को भी प्रेम किया करके रोमन का पुस्तक 12 अध्याय में एक वचन में पढ़ सकते हैं. మనము రోమీయులకు రాసిన పత్రిక 12:1లో కూడా చూసినట్లయితే యాకోబును కూడా దేవుడు ఎంతో ప్రేమించినట్లుగా మనం చూస్తాం. याकूब को देखा तो वो कितना उसका बहुत उसका जो ब्रदर को चीट किया, उसको हस्बैंड को चीट किया, वो बहुत सबको धोखा देने वाला था. మరి యాకోబు జీవితాన్ని గమనించినట్లయితే తన అన్నను, తండ్రిని, మరి మామను ఈ విధంగా చూస్తే అనేకమైన మోసగించిన వాడుగా ఉన్నట్లు మనము చూస్తాం. क्योंकि परमेश्वर उसको चुना लिया, उससे प्रेम रहता है करके हम लोग देखते हैं. మరి అయినప్పటికీ దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు, వాళ్ళని ప్రేమించినట్లుగా మనం చూస్తాం. तो याकूब को इस्राएल बनाया करके हम लोग देखते हैं. యాకోబును ఇశ్రాయేలుగా మార్చినాడు అని కూడా మనం చూస్తాం. और यशायाह पुस्तक 41 43 1 में देखें तो हम लोग को भी एक वचन भी है. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో हम लोग मिलकर पढ़ेंगे. అందరం కలిసి చదువుతున్న యెషయా 41 యెషయా 41 ఒకటో వచనం అందరం కలిసి చదువుకుందాం. దీపవ క్లాస్ లాగా వాటిని 43 క్షమించండి. యెషయా గ్రంథము 43 ఒకటో వచనం 43:1. అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. इधर देखते तो याकूब को परमेश्वर सृष्टि किया करके देखते हैं. మరి ఇక్కడ యాకోబును చూసినట్లయితే నేను నిన్ను నిర్మించిన వాడను, సృజించిన వాడని చూస్తాం. जो हमको भी परमेश्वर सृष्टि किया है, మనల్ని కూడా దేవుడే సృజించినాడు. तो परमेश्वर हमको बनाया, तो याकूब को बना दिया, याकूब से इस्राएल बना दिया. మరి చూసినట్లయితే మనల్ని కూడా పాత జీవితం కొత్తను మనల్ని నిర్మిస్తూ వచ్చినాడు. तो परमेश्वर इधर देखें तो हमको चुना लिया करके हम लोग देखते हैं. మరి ఇక్కడ చూసినట్లయితే పేరు పెట్టి పిలిచిన వాడుగా ఉంటున్నాడని మనం చూస్తాం. तो परमेश्वर को सदाकाल इन लोग आराधना चढ़ाया करके हम लोग प्रकाशित अध्याय में देखते हैं. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రజలు ఎల్లప్పుడూ దేవుని ఆరాధించినట్లుగా మనం ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. Revelation 1:7 మనం పढ़ेंगे. మరి ప్రకటన గ్రంథము 1:7 వచనంలో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 1:7 ఇదిగో యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భవిష్యత్తు నేనే అని సర్వాధికారియు దేవుడు నన్ను ప్రభువు సెలవించుచున్నాడు. जब देखते तो हमारा परमेश्वर पहले था, अभी है और आने वाले टाइम में है करके. మరి ఇక్కడ చూసినట్లయితే మన దేవుడు మరి వర్తమాన గతించిన కాలంలోనూ ఇప్పుడును మరి రాబో కాలంలోనూ ఉండేవాడుగా ఉంటున్నాడు. इसलिए हम लोग परमेश्वर बोलता है हमको भी डरो मत करके देखते हैं. మరి అందుకొరకే మీరు భయపడొద్దని కూడా చెబుతూ వస్తున్నాడు. इधर जो वही आरंभ है, वही एंड भी है. మరి ఆరాధనే ఆరంభమే, ఆరాధనే మరి చూసినట్లయితే ముగింపు. जो परमेश्वर को 24 एंडर्स हर समय डे नाइट वर्शिप कर रहे, पवित्र पवित्र करके 4 अध्याय में 8 वचन में लिखा है. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని 4వ ప్రకటన గ్రంథము దయచేసి వినాలి. 4వ అధ్యాయము మరి 4వ వచనంలో చూసినట్లయితే ఆయన్ని మరి ఆరాధించుతున్నారు అన్నట్టుగా మనం చూస్తా ఉంటాం. इतना बड़ा महान परमेश्वर, पवित्र परमेश्वर, वो आराधना का योग्य है और इधर आराधना उनको चढ़ा रहे हैं देखते हैं. మరి ఇక్కడ చూసినట్లయితే ఆరాధనకు యోగ్యుడు, పూజ్యుడు, మరి ఆరాధనను చేయవలసినటువంటి గొప్ప దేవుడు అయినటువంటి వాడుగా మనం చూస్తాం. तो इतना बड़ा महान परमेश्वर आपको भी मेरे को भी चुन लिया करके देखते हैं. ఇంత గొప్ప దేవుడు నీలాంటి నాలాంటి వాళ్ళని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. और आपको भी मेरे को भी पुत्र बनाया करके हम लोग देखते हैं. మరి నిన్ను నన్ను కూడా తన కుమారులుగా చేస్తూ వచ్చారని చూస్తాం. रोमी का पुस्तक 8 अध्याय 15 वचन में देख पढ़ेंगे. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే రోమీయులకు
రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. ఏలైనా మరలా బయటపడి మీరు దాసత్వాత్మ పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. हमको परमेश्वर को हमको चुना के हमको उनको परमेश्वर का आत्मा भी दिया है. మరి దేవుడు మనల్ని ఏర్పరచుకోవడమే కాకుండా తన ఆత్మను కూడా మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. और हमको पुत्र बना दिया. మనల్ని కుమారులుగా చేస్తూ వచ్చినాడు. तो एक पिता है उसको बेटा को बहुत अच्छा रखने के लिए वो देखेगा. మరి తన తండ్రి తన కుమార్తెను ఏ విధంగా చూస్తూ ఉంటాడో నిన్ను నన్ను కూడా ఆ విధంగా చూస్తున్నాడు. तो वो पुत्र भी हर टाइम में कुछ जरूरत है वो पिता को पूछेगा. మరి కుమారుడికి ఏదైతే అవసరమై ఉంటుందో తన తండ్రిని అడిగేవాడు ఉంటున్నాడు. हमारा पिता है सब कुछ उसका है सब कुछ. మరి ఇక్కడ చూసినట్టే మన తండ్రి అయిన దేవుడు అన్నీ కూడా ఆయనే ఉంటున్నాయి. हमारा कठिन परिस्थिति में भी परमेश्वर हम लोग जाके पुकार रहे, परमेश्वर हमको प्रार्थना का जवाब भी उत्तर भी दे रहे हैं. మనకి ఎప్పుడైతే కష్టమైన పరిస్థితులు వస్తాయో ఇబ్బందులు ఎన్నో వస్తాయో అప్పుడు మనం తన తండ్రి దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్తా ఉన్నాము. ప్రార్థించినప్పుడు ప్రభు మనం మరవి ఆలకించి మనకు జవాబిచ్చేవాడుగా కూడా ఉంటున్నాడు. इसके लिए परमेश्वर बहुत महान परमेश्वर है. మరి దేవుడు గొప్ప దేవుడై ఉంటున్నాడు. हिब्रू का एक अध्याय में हम लोग देखते हैं. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం దేవుని కొన్ని చూసుకుంటాం. Hebrews chapter 1 verse హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 वचन पढ़ेंगे. 3వ వచనం. తెలుగులో 3-4 కలిసి ఉన్నాయి. తెలుగులో 3-4 కలిసి ఉన్నాయి. అందరం అందరం కలిసి చదువుతున్నామా? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతము నుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం కానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమునందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. के बाद बोला महिमे प्रलापनम चोटे ఏదైతే ఇక్కడ చూసినట్లయితే ఆయన మూర్తి మహిమ యొక్క తేజస్సును మనం గమనించాలి. वो महिमा का परमेश्वर है. మరి ఆయన మహిమగల దేవుడై ఉంటున్నాడు. उसका जो नेचर है वो बहुत महिमा है. మరి ఆయన చూసినట్లయితే తేజస్సు చూసినట్లయితే ఆ ప్రతిబింబము ఎంతో గొప్పది. उसका सामर्थ्य बहुत बड़ा है. మరి ఆయన యొక్క బలము ఎంతో మహాత్మ్యం గలది. ये हमारा पाप के लिए परमेश्वर इधर हमको बहुत हमारा हमको भी परमेश्वर का साथ बिठाया है. మరి ఇక్కడ చూసినట్లయితే మనల్ని కూడా శుద్ధీకరణ చేసి దేవుడితో సమానంగా చేస్తూ వచ్చినాడు. इतना महान परमेश्वर है. ఎంత గొప్ప దేవుడు, ఈయన శ్రేష్టమైన నామం గలవాడు. इतना बड़ा परमेश्वर तेरे को भी हमको भी हम ये प्रेम किया. మరి ఇటువంటి గుణగణ లక్షణాలు కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకుంటూ వచ్చినాడు. इधर देखे तो हमारा परमेश्वर बहुत हम लोग देखा था परमेश्वर बहुत प्रेम है. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎంతో ప్రేమ ఇవ్వడానికి చూసుకొచ్చినా दो कैरेक्टर हम लोग कुछ छोटा से देख के हम लोग आराधना में जाते हैं. మరి రెండు గుణగణ లక్షణాలను మనం చూసి ఆరాధనకు వెళ్దాం. जो योहान का पुस्तक యోహాను సువార్త तो देखे तो 8 अध्याय 8వ అధ్యాయము 3 वचन भाई पढ़ेगा. 3-4 యోహాను సువార్త 8 अध्याय 8వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాను, గమనించండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టుబడిన ఈ యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. इधर परमेश्वर सुबह मंदिर में आ रहा है. మరి ఇక్కడ చూసినట్టు కావాలన్నా దేవుడి సన్నిధికి ఆయన యేసు వస్తా ఉన్నాడు. परमेश्वर को शोधना करने के लिए परमेश्वर को जो गलती पकड़ने के लिए इन लोग जो वेद पारदर्श शास्त्री लोग आ रहे हैं. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రభువును శోధించడం కొరకు, ఆయన తప్పును పట్టుకోవడం కొరకు ఆ పరిసయ్యులు శాస్త్రజ్ఞులు
ఒకరిని మరి మధ్యలో తీసుకొచ్చి నిలబెట్టినట్టుగా మనం చూస్తాం. इसके लिए उन लोग पूछ रहे हैं ये बेचारे में पकड़ा गया, इसको जो मोसे जो न्याय पर बता रहे पत्थर मार के इसको मराना है. మరి ఇక్కడ చూసినట్లయితే మనం మోసే ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అయితే వ్యభిచారం గల పట్టుబడ్డ స్త్రీని మరి రాళ్లతో కొట్టి చంపాలని రాయబడి ఉన్నదని వాళ్ళు గుర్తు చేస్తూ వచ్చినారు. तो इनका साथ जो परमेश्वर को लेके आके परमेश्वर को टेस्ट करने के लिए, परमेश्वर को प्रेम टेस्ट करने के लिए लेके आया. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని యేసు ప్రభువును శోధించుట కొరకు పరీక్షించుట కొరకు ఈ అంశంలో ప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. तो परमेश्वर थोड़ा टाइम को जवाब दे रहे हैं. మరి దేవుడు ప్రభువు కొన్ని ఉత్తరం ఇస్తూ వస్తున్నాడు. तो आप लोगों को कोई पाप नहीं है, वो उसको पत्थर मार के मारो करके बोल रहा है. ఈ విధంగా వాళ్ళు శోధించినప్పుడు మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్తా ఉన్నాడు. तो आप लोग भी सब लोग पापी है, कोई भी पाप नहीं बोल नहीं सकते. మరి ఇక్కడ చూసినట్లయితే వారు ఏ ఒక్కరు కూడా ఆమెను కొట్టలేదు, కానీ పాపంతో పారిపోయినట్లుగా మనలో కూడా ఏ ఒక్కరు కూడా మంచి వాళ్ళం లేము. इधर हम लोग देख रहे हैं वो सब लोग पत्थर छोड़ के छोटा से बड़ा तक चला गया. మరి ఇక్కడ చూసినట్లయితే అక్కడ చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఆమెను కొట్టకుండానే రాళ్ళు అక్కడే పడేసి వెళ్ళిపోతూ వచ్చినారు. इधर देखा तो परमेश्वर का जो प्रेम दिखा रहे हैं, पूछ रहे सब लोग चला गया करके. మరి ఇక్కడ దేవుని యొక్క ప్రేమ, ప్రభు యొక్క ప్రేమను మనం అక్కడ గమనించవచ్చు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయినారు అనేసి. इधर 11 में देख रहे हैं हम लोग जो परमेश्वर उसको क्षमा किया, उसको छोड़ दिया करके देखते हैं. 11వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఆమెను క్షమించి విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. हमारा जो परिस्थिति भी ऐसा था एक टाइम पर. మరి మన పరిస్థితి కూడా ఇటువంటి పరిస్థితి ఒక రోజు. हम लोग पाप में मरा हुआ था, पाप में जिया था. మనం కూడా పాపములో పాపములో జీవిస్తూ వచ్చినటువంటి వారు. जो आदम द्वारा हम लोग पाप में हमारा जो नेचर सब आ गया था. మరి ఆదాము ద్వారా మన జీవితంలో ఆ పాపము సంక్రమించి మనలో కూడా అది వస్తూనే వచ్చింది. इधर देखा तो परमेश्वर आके उसको क्षमा कर दिया, उसका प्रेम दिखाया करके. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఆమెను క్షమించి విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. हमारा परमेश्वर यीशु मसीह का इधर जगत में आके उसका जो डेथ बने रिजरेक्शन में हम भी पाप को क्षमा किया. మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోనికి వచ్చి మరి చూసిన జనన మరణ పునరుత్థానంలో యందు మనల్ని కూడా మన పాపాలను కూడా క్షమించినట్లుగా మనం చూస్తాం. जो हमारा पाप का कारण हम लोग भी मरण और सिचुएशन था, परमेश्वर हमारा जो स्थान में वो लेके वो मर गया. మరి చూసినట్లయితే మన పాపముల కొరకు మనము చావవలసిన వారమై ఉండగా కానీ ప్రభు నీ నా పాపముల కొరకు కల్వరిలో మరణించినట్లుగా మనం చూస్తాం. जो परमेश्वर इतना प्रेम परमेश्वर करके हम लोग देखते हैं. మరి ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే ప్రభు యొక్క ప్రేమను మనము గమనించవచ్చు. మనపై ఎంత ప్రేమ ఉందో. और परमेश्वर का प्रेम देखा तो हम लोग जो पापी थे, हम लोग को परमेश्वर प्रेम किया करके इधर रोमी का पुस्तक 5:8 में लिखा है. మరి మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో గమనించినట్లయితే మనం ఇంకా పాపలమై ఉండగానే ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా మనం చూస్తాం. तो शॉर्ट में देखो तो पाप थे, हम लोग को परमेश्वर नीतिमान बना दिया उसका लघु द्वारा. మరి ఇక్కడ చూసినట్లయితే పాపలమైనటువంటి మనల్ని తన రక్తం ద్వారా నీతిమంతులుగా తీరుస్తూ వచ్చినాడు. पाप द्वारा हम लोग शांति नहीं, समाधान नहीं, कुछ निश्चय नहीं था, कुछ हमारा जो काम बहुत हमारा स्थिति सब लोग हमको बहुत हेट करा था. మరి ఇక్కడ చూసినట్లయితే పాపముల ద్వారా మనకు శాంతి సమాధానం లేకుండా అంత మాత్రమే కాకుండా ఎవరు ఇష్టపడని వారుగా మరి లోకంలో పాపంలోనే జీవిస్తూ వచ్చినటువంటి వారు ఉంటున్నారు. हम लोग को कोई भी बचाने वाला था, हम लोग बहुत नीचे परिस्थिति, बहुत हमारा वो जो बहुत हमारा स्मल बहुत गंदा था हमारा. మనం ఇక్కడ చూసినట్లయితే ఆ పాపం అనే వాసన మన జీవితంలో ఎంతో గొప్పదిగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మనల్ని విడిపించేవారు ఎవరూ లేని పరిస్థితుల్లో మనం జీవిస్తూ వచ్చినాం. तो हमारा द्वारा हम भी खुद ही बहुत कठिन परिस्थिति, हमारा जो सराउंडिंग पूरा कठिन परिस्थिति में थे. మనము కూడా చాలా కఠినమైన హృదయం గలవరమైన మన చుట్టుపక్కల కూడా అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ వచ్చినాం. तो हमारा परमेश्वर सही टाइम में हमको आके परमेश्वर उदाहरण दिया. మరి సరైన సమయంలో అనుకూలమైనటువంటి సమయంలో నిన్ను నన్ను ప్రభు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. हमारा परमेश्वर है वही है कैप्टन ऑफ आवर सैल्वेशन. మరి ఇక్కడ చూసినట్లయితే మన రక్షణకు కారణభూతుడుగా ఉంటూ వచ్చినాడు. जेरेमिया हम लोग हिब्रू में एक वचन पढ़ेंगे. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఒక మాట చదువుకుందాం. 2 और 10. 2వ అధ్యాయం 10వ వచనము.
హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10 చదువుతాను, గమనించండి. ఎవరి నిమిత్తం సమస్తమును ఉన్నవో, ఎవరి వల్ల సమస్తమును కలుగుచున్నావో ఆయన అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటకు ఆయనకు తగును. So हमारा परमेश्वर हमारा जो कैप्टन ऑफ सैल्वेशन वही हमारा सैल्वेशन है करते हैं. మరి ఇక్కడ చూసినట్లయితే మన రక్షణకర్త అయి ఉంటున్నాడు ఆయన. इसके लिए जो परमेश्वर दाऊद का जीवन में देख रहे थे, మరి ఇక్కడ చూసినట్లయితే దావీదు జీవితంలో ఈ రక్షణ గురించి చూసినట్లయితే तो उसका जो शरीर वो बहुत बकरी चढ़ा रहा था, మరి ఇక్కడ చూసి टेक केयर ऑफ द शीप. మరి ఇక్కడ చూసినట్లయితే మరి దావీదు పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా ఉంటూ వచ్చినాడు. परमेश्वर उसको भी चुना लिया. మరి అటువంటి వ్యక్తిని కూడా దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. तो परमेश्वर उसको सहायता किया. మరి దేవుడు ఆయనకి సహాయపడుతూ వచ్చినాడు. उसका हर परिस्थिति में भी जो उसका जो शत्रु, उसका जो साउल और बेटा और गोलियत और सिंह जो लायन सब लोग आ रहा था, परमेश्वर उसको सामर्थ्य देकर उसको जय जीवी पाने के लिए उसको सहायता किया. మరి అటువంటి పరిస్థితుల్లో పశువులకు సింహాలు కావచ్చు, తర్వాత సౌలు కావచ్చు, కుమారులు కావచ్చు, అనేకులు కూడా ఆయన వెంబడిస్తూ వచ్చినప్పుడు, శత్రువులుగా తనను తరుముతూ వచ్చినప్పుడు ప్రభు తన సామర్థ్యం ద్వారా ఆయన కాపాడుతూ వచ్చినాడు. तो इसके लिए वो बोल रहे हैं ही इज आवर शील्ड करके साम चैप्टर 3 वर्स 4 में लिखा है. మరి అందుకే చెప్తున్నాడు, యెహోవా నా మంచి కాపరి అని కీర్తనలు 23లో చెప్తూ వస్తున్నాడు. वो उधार देने वाला करके उधर भी लिखा है. మరి ఆయన నా రక్షణకర్త అని అక్కడ చెప్తూ వచ్చినాడు. तो इसका इस तरह से वो हर टाइम में भी वो आराधना कर रहा है. మరి అందుకు బట్టే నేను ఎల్లప్పుడూ ఆయన స్తుతించెదను, ఆయన నా నోట ఎల్లప్పుడూ కీర్తి ఉంటుందని దావీదు మహారాజు చెప్తూ వచ్చినాడు. वो अच्छा परिस्थिति में भी प्रभु को आराधना कर रहे हैं, बुरा परिस्थिति में भी आराधना कर रहे हैं. మరి తనకు క్షేమకరమైన దినాల్లో కూడా ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాడు, కఠినమైన పరిస్థితుల్లో కూడా, కష్టకాలంలో కూడా ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాడు. परमेश्वर हमारे साथ कभी भी है, इसके लिए वो आराधना कर रहा है. మరి దేవుడు ఎప్పుడు మనం వెంబడే ఉంటాడని కూడా ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాడు. इसके लिए हम लोग जोब के जीवन में देख रहे थे, वो सब कुछ चला गया फिर भी वो प्रभु को आराधना कर रहा है. మరి యోగు యొక్క జీవితంలో కూడా గమనించినట్లయితే ఉన్నదంతా పోయినప్పటికీ కూడా ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాడు. तो डैनियल का जो फ्रेंड्स लोग साथ में हमेशा अबेदनगो को बोल रहे हैं, हम जो इधर सिंह में हम लोग जो अग्नि में नहीं डालेंगे भी हम लोग परमेश्वर को आराधना चढ़ाएंगे. మరి నీవు మరి ఆ మేషక అబేద్నెగో శద్రకు దావీదు దానియేలు యొక్క స్నేహితులు మరి అగ్నిలో వేసినప్పుడు దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము ప్రభువునే ఆరాధిస్తామని చెప్తూ వచ్చినాడు. परमेश्वर हमारा उद्धार का परमेश्वर, इसके लिए हम लोग आराधना कर रहे हैं. మరి దేవుడు మన రక్షణకర్త అయి ఉంటున్నాడు, మనం ఆయన ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. परमेश्वर हमको पाप में से उठा के हमको नीति वस्त्र दे, इसके लिए हम लोग आराधना कर रहे మనం हैं. ఇక్కడ చూసినట్లయితే మన పాపం వస్త్రములను తొలగించి నీతి వస్త్రములను దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రభువుని ఆరాధించాలి. एक वचन पढ़ के हम लोग आराधना करेंगे. ఒక మాట చదువుకొని మనం ఆరాధనకు వెళ్తాం. Isaiah chapter 61 verse 10. యెషయా గ్రంథము 61:10. యెషయా గ్రంథము 61:10. सब लोग मिलकर पढ़ेंगे. అందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 61:10 అందరం కలిసి చదువుకుందాం. శృంగారమైన కాగ ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. जो परमेश्वर हमको उद्धार दिया है, आपसे क्षमा किया है और छुड़ाया है, हर परिस्थिति में हमको सहायता करे है, इसके लिए हम लोग परमेश्वर को आत्मा से सच्चा से आराधना करने के लिए हमको परमेश्वर को सहायता करे. మనం ఇక్కడ చూసినట్లయితే ఏ ప్రభు మన పాప వస్త్రం తీసేసి మరి నీతి వస్త్రములను ఈ విధంగా ఆభరణములతోనూ మనం ధరిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, మనం ప్రభువుని ఆనందంతో ఉల్లాసంతో ఆరాధించే దేవుడు మనకు సహాయం చేయాలి. రండి దయచేసి క్లుప్తంగా మనము ప్రభువుని ఆరాధిద్దాం. పాత పుస్తకం ఎవరి దగ్గర ఉంటే 165, తెలుగులో 167, తమిళ్ 134 మన సమిష్టి ఆరాధన నిమిత్తమై మనము పాడుకుంటాం. మొదటి 2 చరణాలు, ఆఖరి 2 చరణాలు మాత్రం పాడుకుంటాం. 1, 2, 5, 6. ఆశ్చర్యకరుడా నీవే, యెహోవా నీవే,
దయచేసి కూర్చోండి. మనం ఇవ్వాలనుకున్నాం కదా. మనము బైబిల్ మళ్ళీ పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి దేవుడు మనకెంతో ప్రాముఖ్యమైనటువంటి సమయం నుంచి ఈ సాయంకాల సమయంలో దేవుడి సన్నిధానానికి రావడానికి సాయం చేస్తూ వచ్చినందుకు వందనాలు. మరి మనం ఇంతవరకు ఆరాధిస్తూ వచ్చినాము. మరి మన యొక్క నమ్మకం ఏమిటంటే దేవుడు మన ఆరాధనని అంగీకరించినాడు. మరి మనం ప్రభు యొక్క రక్త మాంసములలో పాల్పొందు పొందబోతున్నాము. అందుకు మన దేవుడు సహాయం చేయగాక. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2-3 అంశములను మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. మరి ఈ సంవత్సరం యొక్క 3 వాగ్దానాలను మనము చదువుకుందాం. మనం ఇక్కడ చూడొచ్చు, తెలుగులో ఉన్నాయి, హిందీలో తమిళలో ఇట్లా ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉంది, చదవచ్చు, చూడొచ్చు. మనం ఇక్కడ అందరము త్వరగా మనము కలిసి చదువుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:23. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:23. మనమందరం కలిసి బిగ్గరగా చదువుదాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక
5వ అధ్యాయము 23వ వచనం. And the very God సమాధానకర్తైన దేవుడైన నిన్ను సంపూర్ణంగా విశ్వసించుగాక. నీ ఆత్మయు జీవమును శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడైనను నిందారహితముగాను సంపూర్ణంగా కాపాడబడుగాక. दूसरा वाला God's Gospel chapter 14 verse 27. ఇంకో రెండవది ఏంటంటే యోహాను సువార్త 14:27. इसमें है आप रेफरेंस चेक करो, चेक करके जल्दी యోహాను సువార్త 14:27 ఇందులో ఉంటుంది, మీరు గమనించుకొని తీసుకోవచ్చు. 14:27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. నీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇంకొకటి लास्ट बुक ऑफ रोमन चैप्टर 16 verse 20. రోమీయులకు రాసిన పత్రిక 16:20. రోమీయులకు రాసిన పత్రిక 16:20. ఆఖరు అధ్యాయం, ఆఖరు పేజీ నెంబర్ 145. సమాధానకర్తైన దేవుడు సాతానుని మీ పాపములను శీఘ్రంగా చిత్తగించును, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు తోడైయుండును గాక. और एक बात पड़ेगा सेम बुक रोमन चैप्टर 15 verse 4. ఇంకొక మాట చదువుకుందాము. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం పక్కనే ఉంటుంది, పక్కన పేజీలో 4వ వచనం పక్క పేజీలోనే ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 15:4. ఏలైనగా ఓర్పు వలన లేఖనముల వలనని ఆదరణ వలన నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మన బోధకుల నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. इसमें बहुत अच्छा लिखा है. మరి ఇలా చూసినట్లయితే చాలా బాగా రాస్తూ వచ్చినారు. जितना भी ये बाइबल में परमेश्वर का वचन लिखा हमारा अच्छा के लिए बोल के लिखा हुआ है. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడిందో అది మన మంచి కొరకని రాయబడుతూ వచ్చింది. पिछले टाइम में क्या हुआ, మరి ముందు ఏం జరిగింది? चरित्र में చరిత్రలో हमारा पिता जीवित में మన మూల పితరులైనటువంటి జీవితాల్లో परमेश्वर का भी इच्छा की वजह से कितना हुआ, మరి దేవుడి చిత్త ప్రకారం ఏం జరిగింది? वो सब इसमें लिखे हमको दिया, మరి అవన్నిటి గురించి రాస్తూ వచ్చినారు. దీంట్లో हमारा अच्छा के लिए दिया बोल के लिखा. మరి మన బాగు కొరకు, మన మంచి కొరకు రాస్తూ వచ్చినారు. हम पढ़ के మనం చదివి वो सुन के అర్థం విని वो सब चलने की वजह से हम लोग को आशीष मिलता है. మరి ఆ ప్రకారం నడుచుకున్నట్లయితే ఆశీర్వాదం ఉంటుంది. लास्ट में वो फर्स्ट कोरिन्थियंस चैप्टर 11:28. మరి ఇంకో భాగం కూడా చదువుకుందాం. 1 కొరింథీయులు 11:28. కాబట్టి ప్రతి మనిషిని తను తాను పరీక్షించుకునేవారు, అలా చేసే ఆ పాత్ర నుండి తాగవలెను. फर्स्ट कोरिन्थियंस चैप्टर 11:28. हम ये सब कभी हम प्रभु के में जो भाग लेते हैं, ये वचन हम लोग हर हफ्ता हम लोग पढ़ते हैं. మరి ఇక్కడ చూసినట్లయితే 1 కొరింథీయులు 11:28 వచనమును ఎప్పుడైతే మన ప్రభు రక్తమాంసంలో పాల్పొందడానికి వస్తామో ప్రతి వారం దీన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. छोटा प्रार्थना करें. చిన్న ప్రార్థన చేసుకుందాం. आपने आज प्रभु के दिन में सुंदर समय दिया और एक बार हम लोग आपका सन्निधि में आने के लिए, आपको आराधना करने के लिए, महिमा करने के लिए इतना अच्छा मौका था आपने हम लोग दिया परमेश्वर. एक बार हम सब आपको नहीं जानता था. ये संसार में हम लोग लास्ट पीपल परमेश्वर, लेकिन आपने हम लोग ऐसे नहीं छोड़ा, लेकिन आपने हम लोग ढूंढा. यीशु मसीह के अंदर आपने उसको लघु वजह से हम लोग कर दी गया. आज हम सबको आपको संतान बन गया परमेश्वर. एक बार आपको मंडली से दूर था, लेकिन आज हम सबको आपको मंडली के अंदर लेके आया. हमको आपको आराधना करने, महिमा करने का इतना बड़ा योग्य दिया. धन्यवाद देता परमेश्वर. आप भी परमेश्वर आज भी और एक बार हम लोग को मौका दिया हमारा जीवित को सही करने के लिए. और परमेश्वर धन्यवाद देता परमेश्वर. अभी हम लोग आपका वचन पढ़ा था, आगे हम लोग उसके ऊपर ध्यान करने के लिए जाता है. हमको सहायता करो. अब चाहता हूँ मनुष्य परमेश्वर, हम सुन रहे हैं, हम वापस भूल जाता है, हमारा मन से चला जाता है, लेकिन आपकी इच्छा आप हम लोग आशीष करने का है, आशीष में आने का. इसके लिए सहायता करो. आपने और एक बार मौका दिया, हम आपके सन्निधि में आते हैं. आप आराम से हम लोग के साथ बात करो, टाइम का आशीष करके दे दो. और आपको शरीर लघु में भी हम लोग हमारे जीवित को सही करके, टिकता करके, पवित्र से भाग लेने के लिए सहायता करो. आगे समय में आपको आत्मा देते हैं, हमको सहायता करो. परिशुद्ध आत्मा हम लोग सबके साथ बात करो, ट्रांसलेशन में सहायता करो. भाई और भी ट्रांसलेशन सहायता करो. मुझे
सहायता करो, आपको लघु से और एक बार दो परमेश्वर आगे से वाचित करो। छोटी सी प्रार्थना यीशु मसीह नाम से मांग रहे हैं, सुने स्वीकार करो प्रभु आमीन। अभी हम लोग पहले कोरिन्थी 11:28 वचन हम लोग पढ़ा, మనం ఇప్పుడు మొదటి కొరింథీయులు 11:28 వచనం చదువుకొచ్చాం. उसमें लिखा हर आदमी उसको एग्जामिन करके परिशोधन करके बाद में ये शरीर में लघु में भाग लेने का बोल के लिखा। ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఆత్మను పొందవలని రాయబడుతూ వచ్చింది. बिना परिशोधन करके आप हाथ नहीं डालेंगे इसके ऊपर, మరి మనల్ని పరీక్షించుకోకుండా చేయకూడదు అని చెప్పి రాయబడుతూ వచ్చింది. आप मन में रखो। మరి ఇది మన మనసులో ఉంచుకోవాలి. मन बड़ा आदमी हो सकता है, మరి మనము मन बड़ा మనం మారు మనసు పొందిన వారు కావచ్చు. बैप्टिज्म ले सकता है, वो మరి हो सकता है। మరి బాప్తిసం కూడా తీసుకోవచ్చు. 10, 15 साल, 20 साल, 50 साल विश्वासी हो सकता है। మరి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 50 సంవత్సరాల విశ్వాసంలో ఉండొచ్చు. वो सब मन में रख के आप सीधा हाथ नहीं डालेंगे इसको। మరి ఆ యొక్క విషయాలు మన మనసులో పెట్టుకొని మనము నేరుగా చేయవేయకూడదు. विश्वासी आप में हमारे जीवित में कुछ भी करते तो विदाउट वर्ड ऑफ गॉड, परमेश्वर के बिना वचन से हम कुछ भी नहीं करने का। మరి మన విశ్వాస జీవితంలో ఏదైనానో మన దేవుని యొక్క వాక్యానుసారంగానే మనం చేయవలసిన వారమైనా. परमेश्वर का वचन छोड़ के निर्लक्ष्य करके कुछ भी नहीं करने का। మరి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి నిర్లక్ష్యంతో మనం ఏది కూడా చేయకూడదు. जल्दी जल्दी कुछ भी हम नहीं करने का। మరి తొందరలో ఏం చేయకూడదు. ये बाइबल का कुछ भी, ये परमेश्वर का उसको बात है, మరి పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని యొక్క మాటలు, उसका प्यार का वचन है। మరి ఆయన ప్రేమ యొక్క మాటలు. ये किसी को देवदूतों का किसी को नहीं लिखा, वो लोग का स्टोरी कहानी इधर नहीं लिखा। మరి ఇక్కడ దేవదూతలు కావచ్చు, ఇంకా వేరే ఏమని వారి యొక్క కథలు రాయలేదు. ये आपको परमेश्वर का हमारा इच्छा, हमारा चरित्र इसके ऊपर लिखा। మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు నా యొక్క చరిత్ర ఇందులో రాస్తూ వచ్చినాడు. हमारा सब आपका हिस्ट्री, मेरा हिस्ट्री इसके अंदर है। మరి నీ యొక్క నా యొక్క జీవితము ఇందులో రాయబడుతూ వచ్చింది. पहले एफेसियंस चैप्टर 1:4 में क्या लिखा? మరి మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఏం రాయబడింది? पुरानी उत्पत्ति पे पहले परमेश्वर यीशु मसीह के अंदर आपको मुझे सुनाई बोल के इसमें लिखा। జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడని రాయబడుతూ వచ్చింది. इसका मतलब क्या? దాని అర్థం ఏమిటి? ये बाइबल लिखने से पहले आपने परमेश्वर को उसको प्लान ऑफ गॉड में, మరి ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడక ముందే నీవు నేను ఆయన యొక్క సంకల్పంలో, ఆయన ఉద్దేశంలో ఉన్నా. इसके लिए बोलते हैं ये आप मेरे लिए परमेश्वर का लव लेटर है। మరి ఇక్కడ చూసినట్లయితే ఇది నీ కొరకు నా కొరకు రాసినటువంటి ప్రేమ పుస్తకము. प्रेम पुस्तक, మరి ప్రేమ పుస్తకము. दूसरे किसी को ऊपर इसका नहीं लिखा। మరి వేరే ఎవరికో రాయలేదు ఇది. आपके लिए, आपका अच्छा के लिए, मेरा अच्छा के लिए लिखा, मेरा हमारा మరి आशीष के लिए लिखा। మరి నీ బాబు ఆశీర్వాదం, నా బాబు నాకు ఆశీర్వాదం కొరకే రాయబడుతూ వచ్చింది. इसके लिए हम लोग अभी पढ़ा, हम लोग रोमन चैप्टर 15 वर्स 14। మరి రోమీయులకు రాసిన పత్రిక 15:4లో మనం ఆ మాటనే చదువుతూ వచ్చినాం. जितना भी परमेश्वर ने लिखा आपको मेरे को अच्छा के लिए आशीष के लिए लिखा। మరి ఇందులో ఏదైతే రాయబడుతూ వచ్చిందో నీ నా క్షేమం కొరకే రాయబడుతూ వచ్చిందని చదువుతాం. नीति वचन में एक बात है, నీతి సామెతలో ఒక మాట ఉంటుంది, विदाउट वर्ड ऑफ गॉड आप कितना भी प्रार्थना करेगा परमेश्वर तो नहीं सुनेगा बोलता है। మరి వాక్యాన్ని పక్కన పెట్టేసి మనం ఎంత ప్రార్థన చేసినా అది దేవుడు విననంటాడు. ऐसे परमेश्वर वचन छोड़ के आप कितना भी करेगा परमेश्वर सुनेगा नहीं करेगा। మరి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనం ఏమి చేసినా కూడా అది ఫలించదు. आप लोग ध्यान में ले लो, మరి మన మనసులో ఉంచుకోండి, कभी भी देगा कुछ भी करने से पहले जाता है, जल्दी जल्दी कुछ भी नहीं करो। మరి ఏ విషయంలోనైనా సరే తొందరలో మనం ఏం చేయకూడదు. पहले पढ़ो, మరి ముందు చదవండి, परमेश्वर का वचन पढ़ो, మరి దేవుని వాక్యం చదవండి, परमेश्वर की इच्छा क्या सुनो पहले, మరి దేవుని యొక్క ఉద్దేశం ఏందో విని बात में करने के लिए जाओ। మరి మీరు చేయడానికి వెళ్ళాలి. ये वचन बात करने का वचन है, మరి ఇది మాట్లాడే మాట, इसके अंदर जीवन है। మరి ఇందులో జీవం ఉంది. हमारा परमेश्वर बात करने वाला परमेश्वर है। మరి మన దేవుడు మాట్లాడే దేవుడు. हमको कभी वो उल्टा नहीं करेगा। మరి మనకు దేవుడు ఎప్పుడు వ్యతిరేకం చేయడు. करने के लिए जाते तो वो आपका अच्छा रास्ता ही सिखाएगा, మరి మనం ఏదైనా చేయడానికి వెళ్తే మనకి మంచి మార్గమే చూపెడతాడు. गलत रास्ता नहीं सिखाएगा, మరి మనకు తప్పుడు మార్గం చూపించడు. उल्टा नहीं बताएगा, మరి వ్యతిరేకంగా చెప్పడు. शिक्षा नहीं करेगा, మనల్ని ఏమి శిక్షించడు. गलत से नहीं हमको नहीं गिराएगा। మరి ఇక్కడ మనల్ని పడద్రోయడు. कुछ भी वो कराएगा तो अच्छा के लिए करेगा। మన జీవితంలో ఏది జరిగినా మంచి జరిగే చేస్తాడు. इसलिए वचन बोलता है हर आदमी उसको वचन किसके ऊपर परिशोधन करके भाग लेने का बोलते हैं।
మరి అందుకొనకే ప్రతి మనుషుడు పరీక్షించుకొని పాప పంపులు పొందాలని రాయబడుతూ వచ్చింది. किसका बेस है, किसके ऊपर हम लोग परिशोधन करने का? మరి ఏ విధముగా మనల్ని పరీక్షించుకోవాలి? वचन के ऊपर से, మరి వాక్యాన్ని మూలం చేసుకొని, परमेश्वर के वचन के ऊपर हमारे जीवित को परिशोधन करके हम మరి దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని మనం పరీక్షించుకోవాలి. आनंद भाई को देख के मैं परिशोधन नहीं करने का, మరి నన్ను చూసి ఇంకా సహోదరులను చూసి పరీక్షించుకోవడం కాదు. उसका जीवित मेरा अच्छा बोल के మరి నా జీవితం మంచిగా అనిపిస్తూ ఉంటుంది. मुझे लेके हम परिशोधन नहीं करने का। మరి మనుషులను చూసి మనం పరీక్షించుకోకూడదు. हमारा सामना आप किसको खाली परमेश्वर को देखने का, उसका सामना देख के हमारे जीवित को परिशोधन करने का। మన యొక్క మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే చూసి మనం పరీక్షించుకోవాలి. यीशु मसीह को हम सामने हाथ में नहीं देख सकते डायरेक्टली, మరి దేవుడిని మనము కళ్ళ ముందుట మనం చూడలేము, కానీ इसकी वजह से हम देख सकते हैं। మరి వాక్యం ద్వారా మనం చూడవచ్చు. एक बार मैं बोला ना, मैं बहुत बार बोलता था, మరి చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం. विश्वास ऐसे प्रार्थना करता था, మరి ఒక విశ్వాసి మన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడు. हाथ उठा के మరి చేతులు లేపి परमेश्वर मुझे बात करो बोल के, మరి దేవా నాతో మాట్లాడమని उधर से दो हाथ है, మరి అక్కడి నుంచి दो हाथ ये दिखाता है మరి రెండు చేతులు ఇది చూపిస్తుంది. क्या? ఏంటి? होली बाइबल। మరి పరిశుద్ధ గ్రంథం. परमेश्वर कैसे बात करता है? మరి దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు? हाँ? ఏ విధంగా మాట్లాడతాడు? हाँ? कैसे बात करता है? ఏ విధంగా మాట్లాడతాడు? उसका वजन ये उसका वजन है, मैं बाइबल देव से की बात करते हैं। देव की देव से प्रार्थना करते हैं, परमेश्वर से दो हाथ से एक बुक दिखाते हैं, इसमें क्या लिखा है? होली बाइबल को दिस इज माय आंसर, ये मेरा जवाब। మరి అదే ఆ మనిషికి ఆ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథం చూపించి మీరు దీన్నే చదవాలి, ఇదే నా యొక్క జవాబు అని చెప్తూ వస్తాడు. मैं इसका वजह से आपको बात कर बता रहा परमेश्वर, మరి దీని ద్వారా నేను మాట్లాడగలుగుతానని చెప్తూ వస్తాడు. अभी भी हम लोग परिशोधन करेंगे तो परमेश्वर वचन से हमारे जीवित को परिशोधन करके हम भाग लेना है। మనం పరీక్షించుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. इसलिए हम लोग कभी भी मंडली में आते हैं, किधर भी मीटिंग जाता है, कुछ भी मीटिंग रखो, कोई भी मीटिंग रखो, మరి ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏమి మీటింగ్కి వెళ్ళినా మనం దేన్ని అనుభవించాలి. बाइबल स्टडी, మరి పరిశుద్ధ గ్రంథ ధ్యానం, మరి సంఘ ప్రార్థన, मीटिंग, మన ఆరాధన కూడిక. भी जाएगा प्रार्थना करके जाओ, మరి ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని మనం బయట వెళ్ళాలి. मुझे साथ बात करो, దేవా నాతో మాట్లాడని చెప్పాలి. नहीं सोचो మరి నీవు ఆలోచించొద్దు. ये गॉस्पेल मीटिंग है, మరి ఇది స్వార్థ కూడిక, इसमें से कैसे मेरा प्रॉब्लम को जवाब मिलेगा बोल के, మరి నాకు ఈ కూడిక ద్వారా ఏ విధంగా ఆన్సర్ దొరుకుతుంది అని ये జవాబు. बाइबल स्टडी से मुझे प्रॉब्लम कैसे सॉल्यूशन मिलेगा बोल మరి के, బైబిల్ పరిశుద్ధ గ్రంథం ధ్యానం ద్వారా నాకెలా దొరుకుతుందని. परमेश्वर जानता है आपका हृदय में क्या बोल के, మరి దేవుడికి తెలుసు నీ హృదయంలో ఏముంది అన్నది. वो ऑलमाइटी गॉड, మరి ఆయన సర్వం నెరిగినటువంటి సర్వాధికారి. omnipresent God, మరి ఆయన ప్రశంసించదగినటువంటి దేవుడు. चैप्टर 2 वर्स 25-26 में लिखा, परमेश्वर ने बताया आत्मा की जानता है, उसका हृदय में क्या बोल के मैं जानता बोल के మరి लिखा, యోహాను సువార్త 2:16 మనం చూస్తాము, ఆయన అందరి హృదయ అంతరంగంలో నెరిగినటువంటి దేవుడు. इसके लिए आप बाहर कितने बार से जब आप घर से निकलेगा, परमेश्वर में आपको सदैव बात है, मुझे बात करो, ये मेरा प्रॉब्लम बोल के निकालो। మరి ఎప్పుడైతే మనం ఉంటున్న స్థలం నుంచి బయలుదేరుతామో అప్పుడే ప్రభువా నాతో మాట్లాడని మనం బయలుదేరాలి. रूम में बाइबल खोल दो, सुबह दोपहर को नाइट प्रार्थना करो, परमेश्वर मेरे साथ बात करो। మరి మన మధ్యాహ్నం కావచ్చు, ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మనం పరిశుద్ధ గ్రంథము మనం తెరిచినప్పుడు నాతో మాట్లాడని ప్రార్థించాలి. कभी आप खुशी से दिल से बाहर से आप जाते तो कंपल्सरी परमेश्वर आपको बात करेगा। మరి దేవుడు ఖచ్చితంగా అలాంటి హృదయంలో సంతోషంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. इसलिए हम लोग अभी परमेश्वर हम लोग को समय दिया, हम लोग वचन साहब से हमारा जीवन को परिशोधन करके हम लोग इसमें भाग लेने को, దేవుడు वजह से हम लोग को आशीष मिलता है। దేవుడు మనకు సమయం ఇచ్చాడు. దేవుని వాక్యానుసారంగా మనం పరీక్షించుకొని యోగ్యంగా పాపములు పొందినట్లయితే మన దేవుడు ఆశీర్వదిస్తాడు. इसके लिए कभी भी परमेश्वर वचन देता है, हम ध्यान से सुनने का। మరి దేవుడు ఎప్పుడైతే వాక్యం ద్వారా మన వాక్యంతో మనం మాట్లాడుతూ ఉంటాడో మనం మంచిగా వినాలి. మొబైల్ చూడకూడదు. खेलने का नहीं है, మరి మొబైల్ చూసుకుంటూ ఆడుకోకూడదు. जाते आने का, మరి దేవుని బాత్రూమ్ వెళ్ళడం రావడము, बाहर जाके मीटिंग करने का, మరి బయట నిలబడి మాట్లాడుకోవడము, अपने जाके टेबल पर हाथ डालने का, మరి తెలుగు వచ్చి మళ్ళీ బలలో చేయి వేయడము, कुछ भी 1% भी आशीष नहीं मिलेगा। మరి ఒక్క పరిస్థితి కూడా మీకు అటువంటి వాళ్ళకి ఆశీర్వాదం దొరకదు. इधर आया, ఇక్కడికి వచ్చారు, काले से जाएगा।
మరి ఖాళీగానే వస్తారు, ఖాళీగానే వెళ్తారు. हम लोग परमेश्वर को वचन नहीं सुनते, हम लोग टॉनिक नहीं मिलेगा। మరి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం విననట్లయితే మనకు ఆశీర్వాదం అనేది ఉండదు. 6 दिन हम लोग संसार में घूमते हैं, మన 6 దినాలు మనం లోకంలో తిరుగుతాం, हमारा पेट के लिए काम करता है। మన మన కొరకు మనం పని చేస్తాం. आत्मिक जीवित को खाना चाहिए तो మన కొరకు మన కడుపుకి ఆహారం కావాలంటే, మన ఆత్మకు ఆహారం కావాలంటే इधर आने का हम लोग మనం ఇక్కడికి రావాలి. इधर परमेश्वर खाना मिलेगा। మరి ఇక్కడ ఆత్మకు ఆహారం కూడా దొరుకుతుంది. एक हफ्ता चलने के लिए इधर खाना मिलेगा, टॉनिक मिलेगा। ఒక వారం కూడా మనల్ని నడిపించుకోవడానికి ఇక్కడ ఆత్మీయమైన ఆహారం దొరుకుతుంది. इसलिए हम लोग कभी प्रार्थना करके ध्यान से खुशी से आएगा प्रभु का घर। మరి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వస్తామో సంతోషంతో ఆనందంతో మనం రావాలి. 6 हफ्ते नहीं 7 दिन वापस पूरा आने वाला हफ्ते में परमेश्वर हमको सहायता करता है। మరి రాబోయే 7 దినాలు కూడా ప్రభు మనల్ని క్షేమంగా నడిపిస్తాడు. अभी हम लोग ये साल का यूनिवर्सल चर्च प्रॉमिस परमेश्वर हमको ये 3 से दिया, इसको पीस के ऊपर आधार है। మరి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇచ్చినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానం ఈ సంవత్సరం ఉంది. 3ని గమనించినట్లయితే సమాధానము అనే దాన్ని మనం గమనిస్తాం. समाधान इसके ऊपर आधार करके ये 3 प्रॉमिस परमेश्वर हमको दिया। సమాధానమును మూలం చేత ఆధారం చేసుకొని ఈ 3 వాగ్దానాలు మనకి ఇస్తూ వచ్చినాడు. परमेश्वर जानता है आजकल हम लोग संसार में चलते हैं, हम लोग मालूम पड़ता है कितना हम लोग ये फीस हम लोग कितना कमती हुआ बोल के। మరి ఇక్కడ మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దినాల్లో ఉంటున్నాము. దేవుడికి తెలుసు మన జీవితంలో ఎంత సమాధానం ఉంది, శాంతి ఉందని. हमारे जीवन में क्या चलने के देखे तो हमको डर होता है। మరి మన జీవితంలో కూడా ఎటువంటి సమాధానం శాంతి ఉందన్నది మనకు భయం ఉంటుంది. फैमिली में कुछ बार बोलते हैं कि हमको समाधान कमती होता है, शांति समाधान। మరి ఇక్కడ చూసినట్లయితే కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు మన జీవితంలో సమాధానం శాంతి संसार కోల్పోతాం. में क्या बोलते हैं कि अभी हम लोग को शांति समाधान कमती होता है। లోకంలో కూడా జరిగే దాన్ని చూస్తూ కూడా మన జీవితంలో ఒక శాంతి సమాధానం కోల్పోతాం. इसलिए परमेश्वर ये साल हमको दिया, ये शांति के ऊपर हम लोग को प्रॉमिस दिया। మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకి ఇచ్చినాడు ఈ సమాధానమైన శాంతి మీద మనకు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. ये परमेश्वर का गिफ्ट है, आज आपको मेरे ये साल का गिफ्ट है। మరి ఇది ఒక దేవుడి యొక్క వరమైనటువంటి నీకు నాకు. ये गिफ्ट है, हम लोग एंजॉय करें। మరి ఒక ఆ వరమును మనము అనుభవించాలి సంతోషంగా. अभी ये पुराना नेम में देखेगा तो పాత నిబంధనలో చూసినట్లయితే गिफ्ट ये पीस लिखा है, ये पीस है ना, ये संसार का चीज पीस भी है, आत्मिक जीवन के पीस भी है। మరి శాంతి అనేది మరి లోక సంబంధమైన శాంతి కూడా ఉంటుంది, మరి ఆత్మీయమైనటువంటి శాంతి కూడా ఉంటుంది. हम लोग को हम बात करते तो आत्मिक जीवन का शांति के लिए हम बात करते हैं। మనం మాట్లాడేది ఆత్మీయమైన శాంతి గురించి. पुराना नेम में మన పాత నిబంధన గ్రంథంలో जूस समय में भी యూదుల సమయంలో वो लोग भी कितना भी आदमी के साथ आस्ती रहते हैं, जमीन रहता है, वो कितना रहता है, वो लोग को बहुत बड़ा काम नहीं है। మరి ఇక్కడ చూసినట్లయితే ఆ దినాల్లో వాళ్ళ దగ్గర ఆస్తి అంతస్తులు అన్నీ కూడా ఉంటాయి, అది కూడా పెద్ద పద్యం కాదు. समझ गए ना आप लोग? అర్థమైందా? ओल्डन टाइम में जूस रहता है, रहते हैं संसार, वो लोग ये पुराना नेम जूस का हिस्ट्री। మరి ఇప్పుడు ఆ పాత నిబంధన చూసినట్లయితే యూదుల యొక్క చరిత్ర ఉంటుందని. वो लोग जीवित में వాళ్ళ జీవితంలో वो लोग कितना भी आस्ती रहता है, మరి వాళ్ళకి ఎంతో సంపదలు ఉంటాయి. लेकिन बाइबल नहीं बताता वो लोग को वो परिपूर्ण बोल के, మరి उसको बहुत बड़ा ये आस्ती बोल के। మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు దాని గురించి మాట్లాడట్లేదు, వీళ్ళు ఎంతో ఆస్తి పరులు, దానివల్ల శాంతి ఉంది అని. लेकिन उसको जीवित में हर आत्मिक जीवित में परमेश्वर का शांति रहेगा तो वही वो लोग को बड़ा आस्ती है। మరి ఆ దినాల్లో కూడా దేవుడి యొక్క శాంతి ఎవరి దగ్గర అయితే ఉందో అదే పెద్ద ఆస్తిగా చెప్తూ వచ్చినారు. आप लोग अंडरस्टैंडिंग में एक बात बताता है, మరి అర్థం కావడానికి ఒక మాట చెప్పుకుందాం. हम लोग इधर जूस को किसको नहीं मिलता हम लोग, మరి ఇక్కడ చూసినట్లయితే యూదులు మనకి ఎవరు కనిపించరు, लेकिन हम लोग కనపడలేదు. लेकिन इधर हम लोग अब्राहम को सदा इधर इसमें वो लोग हम लोग मिलता है अरबिक को। మరి ఇక్కడ చూసినట్లయితే మనం చూసే అరకులను మనం కలుస్తాం. एक बात को ये मिलने के वो क्या बता रहा है, మరి ఒకరికొకరు మనం కలుస్తున్నప్పుడు ఏం చెప్తారు? हम लोग भी लिफ्ट में जाओ, एक अरबी भाई आएगा तो क्या बताएगा हमारे सामने वो, మరి మా ఒక లిఫ్ట్ లో కావచ్చు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఒక అరబీ అతను కలిస్తే ఏం చెప్తాడు? नहीं तो दो अरबी मिले तो क्या बताएगा, మరి లేకపోతే ఇద్దరు అరబులు కలుస్తున్నప్పుడు ఏం చెప్పుకుంటారు? सलाम अलैकुम। సలాం
Assalamualaikum. They will tell continuously. I also broken what I tell. I find out. Assalamualaikum. They will tell. అస్సలాము అలైకుం అని చెప్పుకుంటూ వస్తారు. So meaning क्या मालूम है? దాని అర్థం ఏమిటి? Peace be unto you. మరి సమాధానం నీకు కలుగును గాక. ये अच्छा बात है, बुरा बात है. మరి అది మంచిదా చెడ్డదా? ये अच्छा बात है, बुरा बात. अच्छा बात. मैं भी कभी अरबी सुनने टाइम बोलेंगे ना, मैं कुछ नहीं बोलता ये अरबी को मैं क्यों उसको बोलने का बोल के. మరి అరబులు ఎప్పుడైనా ఎవరైనా చెప్పినప్పుడు నేను చెప్పేవాడిని కాదు, ఆ అరబులు నేనే చెప్పాలని. మరి వీళ్ళు మహమ్మదీయులు వాళ్ళ యొక్క మతం గురించి నేనెందుకు చెప్పాలి అని అనుకునేవాడిని. మరి అలాగే ఉండి చెప్పలేకపోతుండేవి. మరి వాళ్ళు చెప్పినప్పుడు నేను విని ఇలా వెళ్ళిపోయేవాడిని. అర్థమైందా నేను ఏం చెప్పినానో? మరి దాని అర్థం ఏంటి? మరి నీకు అస్సలాము అలైకుం అన్నప్పుడు నీకు సమాధానం కలుగు, శాంతి కలుగును గాక అని. शांति समाधान కలుగును గాక. अच्छा बात है, बुरा बात है. మరి ఇది మంచిదా చెడ్డదా? वापस वो बोलेगा वाह अस्सलाम वालेकुम. మరి వాళ్ళు తిరిగి చెప్పినప్పుడు వా వాలేకుం సలాం అని చెప్తా ఉన్నాడు. आपको भी शांति समाधान मिलने दो बोल के वो మరి बताया. నీకు కూడా శాంతి సమాధానం కలుగును గాక అని చెప్తా ఉంటారు. क्यों? ఎందుకు? ये बड़ा आशीष आदमी बोलो तो. మరి వాళ్ళు ఇది చెప్పడం వల్ల వాళ్ళకి ఎంతో ఆ సంతోషం, ఆశీర్వాదం. स्वर्ण की वजह से कुछ नहीं बोलो तो आशीष. మరి వాళ్ళని చూసినట్లయితే బంగారం ఇవన్నీ కాదు, ఆ ఆశీర్వాదం అంటే आपके जीवित में ये शांति समाधान चाहिए. మరి మనిషి యొక్క జీవితంలో శాంతి సమాధానం అనేది కావాలి. ये इधर से आया, ये सब इधर से लेके आया. మరి ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? यूज से लेके आया. యూదుల నుంచి దీన్ని సంక్రమించింది. మరి పాత నిబంధన గ్రంథంలో ఏదైతే ఉందో దాన్నే వాళ్ళు అనుసరిస్తూ వచ్చినారు. మరి దాని సమయం చాలా తక్కువ మనం చూడడానికి. యేసు ప్రభువు ఒక చెప్తూ వచ్చినాడు. ఆ శాస్త్రి నడుస్తున్నాడు. మరి సువార్త ప్రకటించడానికి పంపించినప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఆ వాళ్ళకి ఒక మాట చెప్పండి. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం. శుభము సమాధానం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 12 ఉంటాయి. చదువునా? ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీకు మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. If the house of peace is worthy, let your peace become upon it. But if it is not worthy, let your peace return unto you. परमेश्वर यीशु मसीह ने क्या बोला शिष्य लोगों को? యేసు ప్రభు ఏం చెప్తూ వచ్చినాడు? तुमको आशीष मिलेगा ऐसे बोलो बोल के नहीं बोला. మరి మీకు ఆశీర్వాదం దొరుకుతుంది అని చెప్పలేడు. भार्य का आशीष मिलेगा, भर्ता का आशीष मिलेगा, बच्चा का आशीष मिलेगा, तुम पढ़ेगा वो करेगा, कुछ नहीं बोला ऐसे. మరి నీ పిల్లలకు ఆశీర్వాదం దొరుకుతుంది, నీ భార్యకు, నీ భర్తకు, మీ ఇంట్లో ఈ విధంగా ఆశీర్వాదం, ఆ విధంగా ఆశీర్వాదం అని చెప్పలేడు. तुमको शांति समाधान मिलेगा बोल के. మరి మీకు శాంతి సమాధానం కలుగును గాక అని చెప్తూ వచ్చినాడు. మరి ఇదే మనిషికి కావాల్సింది. మరి లోకమంతా సంపాదన వారి దగ్గర ఉన్నప్పటికీ మరి లోక సంబంధమైన శాంతి సమాధానం ఉండొచ్చు. మరి తాగడము, తినడము, మరి నాట్యం ఆడటము, వీటన్నిటి వల్ల వారికి ఆనందం దొరుకుతుండొచ్చు. మరి అది తాత్కాలికమైనది. మరి అది ఒక మాయలోకము. అది మరి చూడడము మరి చూపించవచ్చు, మరి అది మళ్ళీ వెళ్ళిపోతుంది.
देखेगा तो మనం సినిమా చూసినట్లయితే उधर डांस करता हम लोग डांस करते हैं, అక్కడ అసలు నాట్యం ఆడితే మనం కూడా నాట్యం उधर ఆడతాం. रोई करता हम भी रोते हैं, అక్కడ ఏడిస్తే మనం కూడా ఏడుస్తాం. उधर बंद हो गया, అక్కడ ఆగిపోతే फिल्म बंद हो गई, 3 घंटे बाद में क्या हो रहा है? అక్కడ సినిమా ఆగిపోయింది, తర్వాత మనం అయిపోయింది. इधर भी बंद है, మరి ఇక్కడ కూడా ఆగిపోయింది. गलत नहीं सोचो, మరి తప్పుగా అర్థం చేసుకోవద్దు. सही है ना? जाके हम भी फिल्म देखा पहले, प्रोग्राम पहले, మరి దేవుడిలో ఎదుగుతున్నప్పుడు మనం అందరం చూసిన వాళ్ళమే. उधर जाके बहुत 3 घंटा 2.5 घंटा देखे के कुछ बाहर आ गए तो बस बुस हो गए. మరి 2-3 గంటలు అక్కడ మన టాకీస్ లోకి వెళ్ళి చూస్తూ ఉంటాం, బయటకు వచ్చిందంటే మళ్ళీ అది వెళ్ళిపోయింది. आप लोग देखते हैं, करता है कितना नाट्य करता हम लोग देखते हैं, మరి చూసినట్లయితే మనుషులను ఎంతో నాట్యం ఆడినట్లుగా చూస్తాం. बाद में वो सब निकलने के बाद देखो उसको मारते हैं, हमने ऐसे किया. మరి ఇక్కడ చూసినట్లయితే అదంతా వెళ్ళిపోయేది ఉంటుంది. ये पूरा संसार का మరి ఇదంతా లోక సంబంధమైన. परमेश्वर वो नहीं देता है, మరి దేవుడు అది చూడడు. परमेश्वर इससे वो देवी का पवित्र पीस, మరి దేవుడు ఇచ్చేది పవిత్రమైన సమాధానం. इधर इधर से उधर से दुकान से नहीं मिलता है. మరి ఇది ఎక్కడి నుంచో దుకాణంలో గ్రోసరీ నుంచి అక్కడ మన కొట్టు నుంచి దొరకదు. सिनेमा में, टीवी में, बुक में इधर उधर पढ़ने की वजह से आप लोग नहीं मिलता हम लोग. మరి ఇది సినిమాల్లో వేరే పుస్తకాల్లో అక్కడెక్కడ దొరకదు. वो परलोक से आया हुआ समाधान, మరి పరలోకం నుంచి వచ్చినటువంటి సమాధానం, वो शांति समाधान परमेश्वर बोलते मैं आपको देगा. అటువంటి శాంతి సమాధానం నేను మీకు ఇస్తానని చెప్తూ వచ్చినాడు. वो इटर्नल पीस. మరి అది శాశ్వతమైనది. आजकल ये 1 घंटा का 2 घंटा का ऐसे टीवी चलाता है, ऐसे नहीं वो peace. మరి 2 గంటలు 3 గంటలు టీవీ చూసినటువంటి శాంతి కాదు అది. वो हमारा सब परमानेंट रहने वाला शांति మరి समाधान, నిత్యమైనటువంటి శాంతి. समाधान संसार में हम रहते हैं उधर हमारा साथ रहने वाला वो మరి ఈ शांति. లోకంలో మనం ఉన్నంత వరకు మనతో ఉండే శాంతి. लूका पुस्तक में 2 अध्याय में हम लोग देख सकते हैं. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 10, 11 और 14 3 वचन हम लोग पढ़ेगा. 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము 10, 11, 14. 10, 11, 14. లూకా సువార్త 2వ అధ్యాయము 10, 11, 14. అయితే ఆ దూత భయపడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కారణాలు. దానికి ఇదే ఇరవై యేసుక్రీస్తు. 14 పట్టాలు చదువును గమనించండి. వెంటనే పరలోక సైన్యం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. 10, 11 में लिखता है डरो नहीं. మరి 10, 11లో చూసినట్లయితే భయపడకండి. हम डरते ना, మనం భయపడతాం కదా. इस वजह से हम लोग शांति समाधान निकल जाता है. మరి మన జీవితంలో నుంచి శాంతి సమాధానం అనేది వెళ్ళిపోతుంది. इधर लिखा डरो नहीं. మరి అందుకొరకు ఇక్కడ రాయబడి మీరు భయపడకండి. हम लोग शांति समाधान के लिए परमेश्वर परलोक से एक भूलोक में आया. మరి మనకు శాంతి సమాధానం ఇవ్వడానికి కొరకే పరలోకం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ये अच्छा स्वार्थ गुड न्यूज. ఇది మరి ఎంతో శుభవార్త. डरना आदमी हमको गुड न्यूज लेके आया यीशु मसीह ने. మరి భయపడే మనుషులందరి కొరకు కూడా శుభవర్తమానమును యేసు ప్రభువు వారు తీసుకొచ్చినారు. उसको संसार में आने की वजह से आपको मुझे क्या मिलता है? शांति समाधान, इटर्नल पीस मिलता है. మరి ఆయన ఈ లోకంలోకి రావడం వలన నీకు నాకు నిత్యమైనటువంటి సమాధానం దొరుకుతుంది. 14 वचन में लिखा అదే 14వ వచనంలో రాయబడి వచ్చింది. Glory to God in the highest and on the earth peace. Glory to God in the highest and on the earth peace. Goodwill toward man. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన చిత్తులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. गुड न्यूज यीशु मसीह ने आपको मुझे परलोक से गुड न्यूज लेके आया. మరి పరలోకం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు శుభవర్తమానం తీసుకొచ్చినాడు. यही बाइबल हमको यही देव आपको बता रहा है. మరి ఇదే పరిశుద్ధ గ్రంథము మనకు బయలుపరుస్తుంది. यही शांति समाधान में इधर लिखा. మరి ఇదే శాంతి సమాధానం అని మనకు ఆ మాటల్లో ఒక వాక్యం संसार का शांति समाधान की बात नहीं करता है. మరి లోక సంబంధమైన శాంతి సమాధానం గురించి మాట్లాడట్లేదు. संसार का शांति समाधान क्या बोलता है? हम लोग कोई भी दुख आएगा, प्रॉब्लम आएगा, पूरा गलत रास्ता हमको सिखाता है. మరి లోక సంబంధమైన శాంతి సమాధానం ఏంటంటే మన కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మరి తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది. प्रॉब्लम देख के भागो. మరి ఇక్కడ చూసినట్లయితే పారిపోవని చెప్తుంది. जाके इधर
छुपाओ, మరి లేకపోతే ఎక్కడైనా దాక్కో అని చెప్తుంది. नहीं तो उल्टा उल्टा काम करने में మరి ఇంకా ఏదైనా వ్యతిరేకమైనటువంటి పనులు చేయడము. 2-3 वचन हम पढ़ के दिखाएगा, हम बंद करेगा, टाइम नहीं है। 2-3 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. लेकिन परमेश्वर अजय बोलता है, మరి దేవుని వాక్యం మాట్లాడుతుంది, आपको मेरे को నీకు నాకు इस संसार में जीने के टाइम में, चलने के टाइम में మరి ఈ లోకంలో జీవించే జీవిత యాత్రలో कष्ट आ सकता है, నా కష్టాలు వస్తాయి, कष्ट आ सकता है, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, प्रॉब्लम आ सकता है, మరి సమస్యలు కూడా వస్తాయి. कितना भी आप तकलीफ में जा सकता है। మరి ఎన్ని కష్టాలు కూడా వెళ్ళినప్పటికీ परमेश्वर बोलता है, దేవుడు చెప్తాడు, मैं तेरा साथ, నేను నీతో ఉన్నాను. I will not leave you, not forsake thee. మరి ఇక్కడ చూసి నేను ఒంటరిగా నేను వదిలిపెట్టను, నేను నీతో ఉన్నాను, ఎడబాయను. I will not leave thee, not forsake thee. మరి నేను నిన్ను ఎడబాయను, విడవను. आप हमारा सृष्टिकर्ता हो। మరి నేను మనల్ని సృష్టించిన సృష్టికర్త. हम तकलीफ में जा सकता है, మన కష్టాలు కూడా వెళ్ళొచ్చు. परमेश्वर ऐसे नहीं छोड़ेगा, तुम जाकर ऐसे मर जाओ, మరి దేవుడు అలా కొట్టబెట్టాడు, నువ్వు అలాగే వెళ్ళిపోయి చనిపో అని అన్నాడు. खत्म हो जाओ बोल के नहीं छोड़ेगा। మరి నువ్వు ముగించుకో అని చెప్పుడు. इतना भी तकलीफ में जान दो, మరి ఎన్ని కష్టాలు ఉన్నాయి కానీ परमेश्वर हमारा साथ रहता है। దేవుడు మనతో ఉంటాడు. आप विश्वास करते हैं నీవు విశ్వసిస్తున్నావా? परमेश्वर हमारे साथ बोल के? మరి దేవుడు నాతో ఉన్నాడని कभी विश्वास किया आपने? విశ్వసించినారా నీ జీవితంలో? दानियल दोस्त 3 आदमी जाके अग्नि में डाला था, మరి దానియేలు యొక్క స్నేహితులు ముగ్గురిని అగ్నిలో వేసినప్పుడు क्या हुआ उधर? మరి ఏమైంది అక్కడ? नेबूकदनेस्सर क्या बोला उसको मुंह से? మరి అక్కడ మనుషులు ఏం చెప్పినారు? अरे मैं 3 आदमी अग्नि में डाला, మరి మేము ముగ్గురిని అగ్నిలో వేశాము, अभी मैं 4 आदमी देखते हैं, మరి ఆ అగ్ని దగ్గర నేను నలుగురిని చూస్తున్నాను. 14 आदमी किधर से आया? నాలుగో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? वचन लिखा कौन बोल के? మరి దేవుడు మా వాక్యం చెప్తుంది ఎవరని? परमेश्वर बोलकर साथ है, మరి దేవుడు వారితో కూడా ఉన్నాడు. उसको बाल भी कुछ भी नहीं हुआ बोल के वचन लिखा। మరి వారి యొక్క ఎంట్రుక కూడా కాల్చబడలేదని రాయబడింది. आप विश्वास करते हैं? మీరు విశ్వసిస్తున్నారా? मैं विश्वास करते हैं। నేను విశ్వసి कहानी ऐसे स्टोरी है, हम लोग सुन रहे हैं, इसे छोड़ जाता है। ఏదో కథలాగా దాన్ని విని విడిచిపెడుతున్నామా? बाइबल में लिखा विश्वास करने का आदमी ब्लेसेड पर्सन, ही बिलीवर इज द ब्लेसेड पर्सन बोल के। మరి ఇక్కడ ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. बहुत बार यीशु मसीह ने उसको मुंह से बोला, మరి యేసుక్రీస్తు ప్రభువారు తన నోటి నుంచి వచ్చిన మాటలు कितना आदमी को बहुत लोग उसका बात संगा करने के लिए आया, మరి ఎంతో మంది స్వస్థత కొరకు వచ్చి ఉన్నారు. सबको वो एक टाइम में कुछ भी नहीं किया, वो संगा नहीं किया। మరి అందరికీ అదే టైంలో మరి స్వస్థపరచలేదు. 10 कुष्ठ रोगी आया, మరి 10 కుష్ఠరోగులు వచ్చినారు. क्या बोला, तुम सोचना करो, మరి వాళ్ళు ఏమన్నారు, నన్ను స్వస్థపరచండి. उन्होंने भेजा तुम जाके पुजारी को दिखाओ। మరి నువ్వు వెళ్ళి అక్కడ యాజకుడికి కనిపించుకో అని చెప్పినారు. गया वो लोग, మరి వెళ్తున్నారు. विश्वास में गया, वो लोग संगा हो गया। మరి విశ్వాసంతో వాళ్ళు బయలుదేరుతున్నారు, వాళ్ళు స్వస్థపరచబడ్డారు. ऐसे यवीर उसको యయీరు. उसको सर्वेंट को भी మరి యయీరు మనం చూసినట్లయితే దాసుడికి కూడా बहुत लिखा बाइबल में। మరి చాలా రాయబడి ఉన్నాయి. परमेश्वर देखता है हमारा कितना विश्वास, దేవుడు మనల్ని చూస్తాడు, మన విశ్వాసం ఎంత ఉంది అని. और बात में हम लोग दानियल जीवित में देख सकते हैं। దానియేలు జీవితంలో కూడా చూడొచ్చు. दानियल को लाइन स्क्रीन में डाला, మరి దేవుడు దానియేలు సింహం గుహలో వేసినారు. या लाइन्स आया, మరి సింహాలు వచ్చినాయి. ओल्ड नाइट उसमें था। మరి పూరా మొత్తం రాత్రి అంతా అందులో ఉన్నాడు. नेक्स्ट डे राजा आया, वो क्या आया, उसको ऊपर जाके इसको మరి ఉదయకాలమే రాజు వచ్చాడు ఏడ్చుకుంటూ, क्या हो गया बोल के, మరి ఏమైంది అని కలవరంతో వచ్చినాడు రాజు. वो जिंदा से बाहर आया। మరి ఆయన సజీవంగా బయటకు వచ్చినాడు. वचन लिखा, మరి దేవుని మాట వాక్యం उसको देवदूत को भेज के उसको मुंह को बंद किया बोल के। మరి ఇది దేవుని వాక్యంలో రాయబడ్డది, పరలోకం నుంచి దేవుడు దూతలను పంపించి సింహపు నోరు మూయించాడని. ये सब स्टोरी नहीं है, ఇది కథలు కావు. बहुत बार बताता है, నేను ఇంకా చాలాసార్లు చెప్తాను. प्रीच करना आदमी भी बाइबल बोलेगा तो మరి ఇక్కడ బోధించే వ్యక్తి పరిశుద్ధ గ్రంథం తెచ్చినప్పుడు कोई भी बात पढ़ेगा, మరి ఏదైనా మాట చదివినప్పుడు आपने वो लोग ऐसे बताएगा, మరి వాళ్ళు అలాగే చెప్తారు, ये कहानी हम लोग मालूम है, ఈ స్టోరీ ఈ కథ మాకు తెలుసు. ये स्टोरी है, ఇది కథనా? ये स्टोरी बुक है, ఈ కథ ముక్క सब लोग पता है, कितना बड़ा आदमी में सुन रहे थे वो लोग, ये स्टोरी हम सबको मालूम है। చాలా మంది నేను అనగా వింటూ వస్తాము, ఈ కథ మాకు తెలుసు అని. स्टोरी नहीं है, ఇది కథలు కావు, हिस्ट्री बुक। ఇది చరిత్ర. ये संसार में, ఈ యొక్క లోకంలో ये मिडिल ईस्ट में, మరి ఈ జీవితంలో इधर ये इजराइल में, ये पैलेस
पैलेस्टाइन में, ये इजिप्ट में, ये सीरिया, ये लेबनान, इधर क्या हुआ वही सब इसमें लिखा हुआ। మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా సిరియా, ఇస్రాయేల్, ఫలస్తీన్, లిబనాన్, మస్కీ అన్ని ప్రాంతాల్లో అనుగ్రహించబడినటువంటిది ఇది. हिस्ट्री मतलब ये संभव क्या हुआ वही लिख के दिया। మరి చరిత్ర అంటే ఏమిటి అంటే ఏదైతే జరిగిందో అదే నిజమైనది చరిత్ర. विश्वास करो, విశ్వసించండి. दानियल का परमेश्वर हमारा परमेश्वर, దానియేలు దేవుడు మన దేవుడు. दानियल का फ्रंट है उसका परमेश्वर हमारा परमेश्वर। దానియేలు స్నేహితుల యొక్క దేవుడు మన దేవుడు. कितना परिस्थिति में हम जा सकते हैं, ఏటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళినప్పటికీ परमेश्वर हमारा साथ है। దేవుడు మనతో ఉన్నాడు. I will not, the Lord Jesus Christ was unchanging God. మరి దేవుడు మార్పు చెందని దేవుడు, మార్పు లేని దేవుడు. Hebrew chapter 13 verse 5 और 1 आप लोग घर में पढ़ो। హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5-8 వచనాలు చదివితే గమనించవచ్చు. आत्मिक को हम लोग प्रॉब्लम हो सकते हैं, विश्वासी को प्रॉब्लम हो सकते हैं संसार में, మరి లోకంలో మనకి కష్టాలు వస్తాయి విశ్వాసులకు. परमेश्वर हमको नहीं छोड़ेगा अकेले। కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ये दानियल को हमारा उसका दोस्त को और बहुत लिखा है इसके ऊपर। మరి దానియేలును దాని యొక్క స్నేహితుల గురించి ఎంతో రాయబడి వచ్చింది. वो परमेश्वर हमारा परमेश्वर हमको सहायता करेगा। అదే దేవుడు మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. दो वचन हम लोग दिखाएगा बंद करते हैं। మరి రెండు వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. यशायाह पुस्तक 54:10 యెషయా గ్రంథము 54 వచనం. अच्छा యెషయా గ్రంథము 54 వచనం. అదేనా? यशायाह 54 verse 10 యెషయా 54 మరి పేజీ నంబర్ 615. అందరూ తీయాలి త్వరగా. For the mountains are పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, దాపపడి విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. कितना भी बोल दो, कुछ भी ఏదైనా జరగని, लिखा माउंटेन बोल के लिखा hills they will remove depart, but my loving kindness will not depart from you. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని రాస్తున్నాడు. My covenant of peace will not be removed. సమాధానము నా నిబంధన తొలగిపోదు. अभी आपने परमेश्वर के साथ संगति किया, दोस्ती किया, वही टाइम से परमेश्वर हमारे साथ कवनन किया। దేవుడు యేసు ప్రభుతో దేవుడితో మనం ఎప్పుడైతే సహవాసము స్నేహం చేస్తామో అప్పటి నుంచే దాని తోడుకు మనకు సమాధానం దొరుకుతుంది. ఏ యేసు ప్రభుని ఎప్పుడైతే స్వీకరిస్తున్నామో आपने परमेश्वर हमारे साथ संगति किया, कवनन किया। మరి అప్పుడే మనకు నిబంధన చేసుకొచ్చినాడు. He will never break that covenant. ఆ నిబంధనని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. आप मैं वो निबंधन तोड़ सकता है, మరి నీవు నేను ఆ నిబంధనను విడిచిపెట్టొచ్చు. नहीं तोड़ेगा, మాకు దేవుడు వదిలిపెట్టాడు, नहीं छोड़ेगा। మనల్ని వదిలిపెట్టాడు. लास्ट Isaiah 43:1-2 మరి యెషయా గ్రంథము 43 1-2. ఇప్పుడు మనం ఆరాధన వర్తమానంలో కూడా చదివాము. 1-2 యెషయా 43:1-2. అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించుకున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచుకున్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలో నిన్ను కాల్చవు. इसको ऊपर आप लोग कुछ रिकॉर्डिंग चाहिए, మరి ఇక్కడ చూసినట్టు ఈ మాటల మీద ఇంకేమైనా కావాలా? इसके ऊपर ज्यादा आपको टॉनिक एनकरेजिंग वर्ड किधर भी नहीं मिलेगा सब మరి संसार में। మరి ఇటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు ఈ లోకంలో ఎక్కడ దొరకవు. मैं आप सबको रिक्वेस्ट करता है, నేను మీకు అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, हमारा दिमाग घूमने की वजह से छोड़ के మరి మన యొక్క దిమాగ్ను ఆలోచించడం మొదలుపెట్టి मोबाइल घूमने के जाना छोड़ के మరి మొబైల్ చూడడం విడిచిపెట్టి इसमें ध्यान करो। మరి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి. ये आपको मेरे को ये गाइड करेगा। మరి నిన్ను నన్ను ఇది నడిపిస్తుంది. कितना भी बड़ा समस्या रहने दो, ఎంత పెద్ద సమస్య అయినా సరే ये पता है का रास्ता दिखाएगा, మరి పరిశుద్ధ గ్రంథం మనకు మార్గం చూపిస్తుంది. ये रास्ता भी खोलेगा, మరి మార్గం తెలుస్తుంది, प्रॉब्लम भी ये हटाएगा। మరి ఆ సమస్యను కూడా ముగిస్తుంది. आप हटाने की जरूरत नहीं है। నీవు తొలగించడానికి అది అవసరం లేదు. Isaiah 45:2 ये बहुत యెషయా 45:2 तो Isaiah 45:2 Micah 2:13 యెషయా 45:2 మీకా 13:2 2:13 2:13
to straight. మరి ఇక్కడ చూసినట్లయితే నేను వెళ్తాను అందరి మార్గములన్నీ సరళం చేస్తాను. वो करेगा परमेश्वर. అది దేవుడు చేస్తాడు. खाली विश्वास करो. నీవు కేవలం మీరు విశ్వాసం आपका ఉంచు. जीवन मेरा जीवन इसके ऊपर आधार करो. మరి నేను దీనిపైన ఆధారపడి ఉండాలి. लास्ट रिक्वेस्ट है. మరి ఇంకొక మనం ఏంటంటే 100% ये पढ़ने का. మరి 100% మనం దీన్ని చదవాలి. सुबह మరి ఉదయం को नाइट. మరి మధ్యాహ్నము రాత్రి. और बाद में भी बोलते हैं भाई भक्त सिंह भाई का डेली डिवोशन आता है. మరి దేవుని భక్తుడు సోదరుడు భక్త సింగ్ది మనకు డైలీ ధ్యానాలు వస్తాయి, రోజు ధ్యానాలు. वहाँ पे और भाई भी तेलुगु में डाल दो ग्रुप में. మరి ఆ తెలుగులో కూడా మనం గ్రూప్ లో వేస్తా ఉంటాము. टाइम निकाल के उसको थोड़ा पढ़ो. మరి సమయాన్ని ఇచ్చి దాన్ని చదవండి దయచేసి. उसके ऊपर ये वर्ड का पूरा एक्सप्लेनेशन प्रैक्टिकल एक्सप्लेनेशन है उसका. ప్రతి వాక్యము మీద దైవజనుడు దాన్ని మా సంపూర్ణమైన క్లుప్తమైనటువంటి వర్తమానం ఉంది. ये संसार में वो जिया. మరి ఈ లోకంలో ఆయన జీవించాడు. 50 साल ऊपर प्रभु के साथ सेवा किया. మరి 50 సంవత్సరాల పైగా ఆయన దేవుడి సేవ చేస్తూ వచ్చినాడు. उसका एक्सपीरियंस वो लिखा वर्ड ऑफ गॉड वो खाना खाया ऐसे खाया वो वर्ड ऑफ गॉड. ఆయన యొక్క అనుభవం అంతా కూడా ఈ రోజు మనం పెట్టే వాక్యాల్లో రాస్తూ వచ్చినాడు. वो हम लोग पढ़ के उसको से हम लोग एनकरेजमेंट ले सकते हैं. ఆ వాటిని కూడా చదవడం ద్వారా మనం ఎంతో ప్రోత్సాహపరచబడతాం. वो बहुत मुझे बहुत कहानी कैसे हो. మరి నిజంగా నాకు కూడా అందరికీ అది ఒక కాణిక లాంటిది ఒకటి. అది बहुत बुक भी है. మరి ఇంకా 22 పుస్తకాలు కూడా ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. इधर से जाना इधर लेके जाओ. हफ्ते में एक बुक लेके जाओ. आप डिबेट करो 7 दिन के लिए कितना पेज आराम से पढ़ के देखो आपका जीवन कैसे बदले. और వారానికి ఒక పుస్తకం తీసుకెళ్లి చదివినట్లయితే దాంట్లో నుంచి మనకి ఎంత దొరుకుతుందో ఇంకెక్కడ దొరకదు. पहले ये మొదలు ఇది. साथ में वो भी पढ़ो. మరి దీంతో కూడా చదివినట్లయితే बहुत वो हेल्प करते हैं. మనకు ఎంతో సహాయకరంగా ఉంటుంది. आगे जाएगा परमेश्वर को सहायता. మరి ముందుకు వెళ్ళడానికి ప్రభు సాయం చేయగలరు. రండి దయచేసి మోకాళ్ళ మీదకి వద్దాం, మనల్ని మనము పరీక్షించుకుందాం. మమ్మల్ని సంరక్షించి పోషించి సజీవ లెక్కలో ఉంచి మన యొక్క భాగ్యమును ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీ వందనాలు చెల్లిస్తున్నా. రాబోయే వారం అంతట్లో కూడా నీకు చూపించండి, సహాయం చేయండి అయ్యా. మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం అయ్యేం కూడిక, గురువారం పరిశుద్ధ గ్రంథ ధ్యానము, శుక్ర శనివారంలో పరిచర్య కొరకు మీ సహాయం కోరుకుంటున్నాం. దయగల తండ్రి నిన్నటి రాత్రికాల ప్రార్థనలో కూడా మీరు సహాయపడుతూ నడిపించినందుకు మీకు వందనాలు ప్రభా. ముఖ్యమైన తండ్రి సంఘంను పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో పాటలు పాడేవారిని, మీరు వైద్యులు వాయించేవారిని, సువార్థకులను, వాక్య పరిచారకులను తండ్రి ఆత్మీయ అవసరతలో పాల్గొని పొందే ప్రతి బిడ్డను తండ్రి మీరు మీ సంఘక్షేమం కొరకు లేవని మరి ప్రార్థిస్తూ వస్తున్నాను. ముఖ్యంగా తండ్రి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సహకరిస్తున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుతున్న ప్రార్థిస్తున్నాను. శుక్ర శనివారం సెలవు ఉన్న బిడ్డలకు మార్గాన్ని సరళం చేయండి ప్రభా. ఆదివారం సెలవు ఉన్నప్పటికీ పని ఒత్తిడి వల్ల రాలేని వాళ్ళు ఉంటున్నారు, ఏ దినం సెలవు లేని వాళ్ళు కూడా ఉంటున్నారు. అటు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభావం చూపించండి, నడిపించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. దయగలిగిన ప్రభా, వారి ఉన్న ప్రాంతాల్లో కంపెనీలో తండ్రి మరి వారు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని నీతో గడిపే భాగ్యాన్ని కలిగించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. తండ్రి మీకు చూపించండి, సహాయం చేయండి. భారతదేశం ముఖ్యమైన పాదల చెంతకు తీసుకొస్తున్నాం. ఆర్ఎస్ఎస్ ప్రజలను, వీరి నాయకులను, రాజకీయ నాయకులను, వాళ్ళను, ఇంకా పలువిధమైనటువంటి విగ్రహారాధికులను దయగల తండ్రి చేతబడి చేత, అనారోగ్యాల చేత, ఇంకా పలువిధమైనటువంటి తండ్రి అలవాట్ల చేత బలహీనమైన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దర్శించండి ప్రభా. నీవు ఏర్పరచబడిన సంఘాలను, సేవకులను, సేవకురాలను, విశ్వాసులను, వారి కలిగిన సమస్తము చుట్టూ నీకు కలిసి వేయండి ప్రభా. నీకు చూపించమని ప్రార్థిస్తున్నాను. రాబోయే నెలలో తండ్రి అనేక సంఘాల్లో వీడియోస్ కూడికలు ఆరంభిస్తుంటున్నారు. మీ దాసులు ప్రభా పిల్లల పట్ల నీకు చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడెక్కడ నా తండ్రి వీడియోస్ కూడికలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ వస్తున్నాయో ప్రభా నీకు చూపించి సహాయం చేసి పిల్లలు మీరు బలపరచండి. ఏ ఒక్క పిల్లడు కూడా తప్పుకోకుండా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నా. నీ దాసులను మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. హైదరాబాద్ ఎప్పుడోని సమాధానం ఇవ్వండి, నీ శాంతిని నింపమని ప్రార్థిస్తూ వస్తున్నా. కాలిపల్లి యశోదర్, మద్రాసులో జోషమ్మ బ్రాంచ్లను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మరి ప్రార్థిస్తూ వస్తున్నా. దయగల తండ్రి ముఖ్యంగా
రష్యా, యుక్రెయిన్, సిరియా, తుర్కీ, ఇస్రాయేల్, పలస్తీన్ ప్రాంతాల్లో ఈ సమాధానం నింపండి. అరబులో మనోనేత్రాలు కూడా తెరవండి. క్రైస్తవ దేశాలు నాస్తికం వైపు, విగ్రహారాధన వైపు మరుగుతూ ఉంటుండగా వారితో మీరు మాట్లాడండి. అయ్యా, ఈ ప్రపంచ వ్యాప్తంగా సువార్త కొరకు, మిషనరీల పని కొరకు వెళ్తున్న ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచె వేయండి. వారి కుటుంబాలకు కూడా కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తూ వస్తున్నాను. దుబాయ్లో మెనక, అబుదాబిలో బిరు, అలైన్లో జోషమ్మ, కృపకల్లో కరిమేల్, పుజూరులో వేతల, ఆంధ్రకృష్ణ సహవాసాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వేదికల నుంచి జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుడు రేవగండి జాగ్రత్త దర్శించండి. శ్రావణ వారి కుమార్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కిషోర్ను, నరేష్ను, కళ్యాణ్ కూడా మీరు దర్శించండి. వారి దగ్గరికి వెళ్తున్న వాళ్ళు మనకు ఫస్ట్ వాగ్దానికి సంబంధించిన మాటలు ఉంటాయి. దీంట్లో తెలుగులో 164, పాత పుస్తకంలో 162, తమిళ్లో 195. తమిళ్లో 195 మొదటి 2 చరణాలు ఆకర్షణ పాడుతూ మన కార్యంతో అనిపించుకుందాం. నీదు విశ్వాస్యతమా మంగళవారము సంఘ ప్రార్థన దయచేసి 9 నుంచి 10 గంటల వరకు అందరూ ప్రార్థించి పాల్పంపులు పొందండి. బుధవారం ఆంగ్ల కూడా ప్రార్థించండి. ఆంగ్ల వాళ్ళు ఈ దినం రాలేకపోయినారు. మీకు కాకుండా ఒక సభలుండే సిద్ధంగా ఉండే కానీ కాకపోతే రాలేకపోయినారు. గురువారము పరిశుద్ధ ధ్యానం కొరకు కూడా ప్రార్థించండి. 9 నుంచి 10 గంటల వరకు ప్రార్థించి పాల్పంపులు పొందండి. శుక్ర శనివారం పరిశుద్ధ కొరకు కూడా ప్రార్థించండి. ముఖ్యంగా ఆదివారం ఆరాధన ప్రభు నాకు ఆలస్యమైతే ఇదే సమయానికి ఇదే హాల్లో మనము కూడుకొని ఉంటాం. ముఖ్యంగా క్రిస్మస్ గుడికి కొరకు, న్యూ ఇయర్ గుడికి కొరకు, వాగ్దానం కొరకు కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోరుతున్నాను. సహోదరుడు పాలు పరిచయం మీకు అందరికీ తెలుసు. వెళ్ళినప్పుడు సహోదరుడితో పంచుకున్నాను. తెలుగులో మన దగ్గరకు వచ్చేవాడు కదా వాక్య పరిచయం చేయడానికి అన్న నిద్రించినాడు. వారి కొరకు వారి కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థించాలని
కోరుకుంటున్నాను. ప్రవీణ్ కుటుంబం కొరకు కూడా సోదరు ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించాలనుకోవచ్చు. ప్రార్థించుకుందాం, మోకరించండి. परमेश्वर आपको धन्यवाद देते हैं। परमेश्वर अभी तक आपने इतना समय दिया, सारे को एक बार आने के आराधना करने के महिमा करने के बहुत धन्यवाद देता हूं परमेश्वर। और आपके वचन से भी आपने सरकार किया ये साल का यूनिवर्सल प्रॉमिस में भी शांति का परमेश्वर का शांति समाधान नंबर से आपके परमेश्वर वचन सुना परमेश्वर आपको ऊपर आराधना करके वचन के ऊपर आराधना करके आगे बढ़ने के सहायता परमेश्वर। हमारा योजना बहुत हो सकता है लेकिन वो अंदर में अच्छा नहीं हो सकता परमेश्वर, लेकिन आपको योजना अंदर से रिफ्लेक्ट होकर बदल बताता है, उसमें से हम लोग उसके साथ चलने के लिए सहायता परमेश्वर। आपको प्रेम करके वचन प्रेम करके मंदिर में प्रेम करके आपको आत्मा प्रेम करके आगे बढ़ने के लिए सहायता परमेश्वर। आपने बोला अपने आप में आपको कभी नहीं छोड़ेगा, तो आपने बोला सहायता परमेश्वर। आपको वजह सब सब हो सके अपने शरीर में परमेश्वर आशीष करो और आप लोग भी बड़ा करके आगे बढ़ने के सहायता परमेश्वर। मंडली का परमेश्वर प्रार्थना करते हैं आपकी इच्छा से आपने करा गया अपने का सवाल आगे आपका आत्मा का सवाल सहायता परमेश्वर। अभी भी अप्रोच किया उसमें भी भाई सहायता करो, मंडली का अभिवृद्धि करो परमेश्वर, मंडली आगे बढ़ने के लिए। और मंडली में कितना नीड है आप जानते हैं, भाई लोग भी प्रार्थना करते हैं, प्रार्थना सुनो परमेश्वर, सहायता करो परमेश्वर। आगे कोई ट्रांसपोर्ट भी चाहिए था और आप मिनिस्ट्री में सेवा करने का आपको चाहिए, सहायता करो परमेश्वर। तो भाई लोग भी कोई कैंप में भी बहुत तकलीफ होता है, भाई में सिक्योरिटी नहीं छोड़ता है, सब जानता परमेश्वर सहायता करो। और अपने दिल से भी भाई लोग आने का कोई भी आज आए नहीं वो सोच रहे, कोई भी अंदर से विनत करके आपको प्रेम करके मंडली को प्रेम करके हफ्ते में एक बार आपको देने के लिए उधर से आने के लिए सहायता करो परमेश्वर। हमारे आप प्रार्थना करते हैं, लोगों की प्रार्थना करते हैं और उसका परिवार को भी प्रार्थना करते हैं, सिस्टर को भी दो बेटर तीन बेटर को भी प्रार्थना करते परमेश्वर। समाज सहायता करो आगे बहुत के सहायता करो परमेश्वर। जितना भी परिवार है सब परिवार को भाई बहन सबको आपको देते हैं, सहायता करो परमेश्वर। आगे आशीष हमारा मंडली के साथ रहने का और कुटुंब के साथ रहने का आपने सुंदर समझ गया धन्यवाद देते हैं। भाई को आपको प्रेम करके ऑफरिंग में लेके आया, ऑफरिंग करके आशीष कर परमेश्वर। आपका नाम महिमा के लिए मंदिर अभिवृद्धि के लिए एक्सप्रेस करने के लिए सहायता कर परमेश्वर। जितना भी ऑफरिंग करा सबको आशीष कर परमेश्वर। आगे हम लोग फेलोशिप में है उसमें भी हम लोग साथ दे रहे समय में आशीष करके देंगे परमेश्वर। वापस हम लोग सेवा करके संगठन करके समय में हम लोग भी सहायता कर परमेश्वर। आगे